నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. 160వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి పలు పరిణామాలకు సంబంధించి ఇవాళ ఎపిసోడ్లో మనం సమగ్రంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మా వీక్షకులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా మా నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నేషనల్ రౌండప్ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి వాళ్ళు ఆయుర్వేద్ సంస్థ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయుర్వేద్ వెల్నెస్ సెంటర్ అందుబాటులో ఉంది. పలు రకాల రుగ్మతలకు చక్కని పరిష్కార మార్గాలను, చికిత్సలను ఆయుర్వేద్ సంస్థ అందిస్తుంది. ఆయుర్వేద్ సంస్థకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ మన కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. వారిని మీరు సంప్రదించవచ్చు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వారి యొక్క అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వారం నేషనల్ రౌండప్ని మొదలుపెట్టేద్దాం. సురేష్ గారు నాతో జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. సురేష్ గారు, ఈ వారం చాలా అంశాలు ఉన్నాయి, మనకి కీలకమైనటువంటి అంశాలు. ముందుగా రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. ఓట్ చోరీ క్యాంపెయిన్ అని రాహుల్ గాంధీ ఏదైతే చేస్తున్నారో కానీ అది బూమరంగ్ అయినట్టు కనబడుతోంది. వరుసగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ ఈ అస్త్రం, ఈ ఆయుధం ఏదైతే ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తోంది. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? దీనికి మెయిన్గా రాజుగారు 2-3 పాయింట్స్ ఉన్నాయి మనం టేకప్ చేసే ముందు. ఒకటి, ఓట్ చోరీ క్యాంపెయిన్ ఎక్కడి నుంచి మొదలైంది అక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో 2 కాన్స్టిట్యుయెన్సీ రాహుల్ గాంధీ స్పెసిఫిక్లీ తీసుకొని 2 కాన్స్టిట్యుయెన్సీలో ఓట్లు అంటే నంబర్ ఆఫ్ ఓటర్స్ లోక్సభ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నడిమిట్లో లక్షలాది మంది ఓటర్ని యాడ్ చేశారని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చారు. అది కాకుండా రెండవ పాయింట్ ఏమంటే సాయంత్రం 5 తర్వాత ఆల్మోస్ట్ 10 నుంచి 20% మంది ఎక్కువ ఓటేసారని చెప్పేసి. దీన్ని కాకుండా చిన్న చిన్న మిగతా అంశాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన. స్పెసిఫిక్ కాన్స్టిట్యూన్సీ, వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటా వాళ్ళు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ డీటెయిల్ తీసుకొచ్చారు. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు మహాదేవ్పూర్ అని చెప్పి కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీని తీసుకొని దాన్ని కూడా ఆయన పెద్ద ఇష్యూ చేశారు, బెంగళూరు కాన్స్టిట్యున్సీ మహాదేవ్పూర్. దీని తర్వాత ఎలక్షన్ కమిషన్ రోల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందే దీన్ని చాలా మంది డీటెయిల్గా అనలైజ్ చేసి తప్పు పట్టుకున్నారు. దాంట్లో మహాదేవ్పుర బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. రాహుల్ గాంధీ ఏమన్నారంటే అక్కడ కాంగ్రెస్ ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తుంది, మేము ఈసారి ఎట్లా ఓడిపోయామని అడిగారు. రాహుల్ గాంధీకి తెలియదేమో బహుశా అక్కడ కాంగ్రెస్ ఎప్పుడు గెలవలేదు, చాలా సంవత్సరాల నుంచి బీజేపీ అది ఒక స్ట్రాంగ్ హోల్డ్. అది కూడా అంత బేసిక్ నాలెడ్జ్ లేని మనిషి ఒక పెద్ద పవర్ పాయింట్ లాగా పెట్టి మేము అది చేస్తున్నాం, మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట రాహుల్ గాంధీ గారు. కానీ ఒక మాట రాజు గారు మనం గుర్తుపెట్టుకోవాలి, అబద్ధాలు ఏదో ఒక రోజు పట్టుబడుతుంది. రాహుల్ గాంధీ కేసులో కూడా అదే అయిందన్నమాట. అది అయిపోయిన తర్వాత మహారాష్ట్రలో మన అందరికి తెలుసు, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ లాజిక్ ఏముందంటే అది చాలా స్ట్రేంజ్ లాజిక్. అక్కడ జరిగిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో మేము గెలుస్తామని చెప్పారు కానీ మేము ఓడిపోయాం, అది ఎట్లా నడుస్తుందని అడుగుతాం. అంటే ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ ఉంటే మళ్ళీ మనకి ఓటింగ్ ఎందుకు రాజు గారు, అదే పెట్టుకోవచ్చు కదా. దాన్ని నిజం తీసుకొని అదే ఫిగర్ వేసేస్తే అయిపోతుంది. మోదీ గారు 320 సీట్లు గెలుస్తారని చెప్పి 2024 లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్ కానీ దాంతో తర్వాత 2040లో వచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు. సో ఇది ఒక ఒపీనియన్ పోల్స్ ఒకటే అయితే లాజిక్ అది. దాని ఆయన బేస్ చేసిన డాటా ఇది. మన ప్రేక్షకులు చాలా కేర్ఫుల్గా ఒక ఆబ్జెక్టివ్గా ఆలోచించారన్నమాట. దాని బేస్ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సిఎస్డిఎస్, మన అందరికి తెలుసు, సిఎస్డిఎస్ లోక్ నీతి అని చెప్పి ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఒక యూనిట్ ఏమో సెఫాలజీ చేస్తారు, అంటే ఎలక్షన్ అనాలిసిస్ చేస్తారు. అది ఈ ఎలక్షన్ అనాలిసిస్ లో అక్కడున్న వాళ్ళ యూనిట్ ఏం చేశారంటే 2-3 కాన్స్టిట్యున్సీలు తీసుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి గారిది, ఇంకోటి ఇంపార్టెంట్ అయినా ఇంకా మిగతా లీడర్స్, బీజేపీ లీడర్స్ ఎవరెవరు గెలిచారో వాళ్ళ కాన్స్టిట్యున్సీ డీటెయిల్ తీసుకొని ఇంతమందిని మీరు యాడ్ చేశారు. యూజువల్లీ ఎలక్షన్ ఒక 6 నెలలు లేకుంటే సంవత్సరం లోపల ఉన్న ఒక డిఫరెన్స్ ఉన్న ఎలక్షన్లో అక్కడ యూజువల్లీ 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న మనుషుల్ని చాలా మందిని యాడ్ చేస్తారు. న్యూ ఓటర్స్ అంటారు, 18 years క్రాస్ చేస్తున్నారు.
అది సంవత్సరాల్లో 3-4 సార్లు జరుగుతుంది. యూజువలీ 3, ఒక్కొక్కసారి 4. దీనికన్నా ముందు ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ ఉండే, January 1 కట్ ఆఫ్ ఉండే. కానీ దాని తర్వాత జూలైలో కూడా కొంతమంది వచ్చిన ఆ బ్రాకెట్లో వాళ్ళని కూడా తీసుకున్నారు. రాహుల్ గాంధీ అబ్జెక్షన్ ఇది ఉండే. తర్వాత సిఎస్డిఎస్ లోక్నీతి కో-ఫౌండర్ మనందరికి తెలుసు సంజయ్ కుమార్ గారు ఈ అపాలజైజ్డ్. అవును, మేము తప్పు చేశాం. అది ఎందుకు 4 రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చిన డేటా పెట్టిన తర్వాత ఇంకొక మీడియా పర్సన్ దాని సింపుల్ అనాలిసిస్, లాస్ట్ ఎలక్షన్ ఎంతమంది ఉన్నారు, ఈ ఎలక్షన్ ఎంతమంది ఉన్నారు ఓటర్స్, అవును, ఎంతమంది ఓటు వేస్తారని కాదు, ఎంతమంది ఓటర్స్ టోటల్ ఓటర్స్ ఉన్నారు కాన్స్టిట్యున్సీ. కాదురా బాబు తప్పు ఉందని చెప్తే అప్పుడు ఆయనకు అర్థమైంది నేను తప్పు చేశాము. ఆయన ఏం లాజిక్ యూజ్ చేశారంటే, మేము పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేసి, నేను కూడా చేస్తూనే ఉంటాను ఆ పని, పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేయడం. కానీ దాని తప్పులు ఎక్కడ రాదు, ఎందుకంటే మీరు ఎక్సెల్ టు ఎక్సెల్ రీడ్ చేస్తారు. అంటే మీరు కాన్స్టిట్యున్సీ ఎక్స్ తీసుకొని మీరు కాన్స్టిట్యున్సీ ఎక్స్ 2024 కాన్స్టిట్యున్సీ ఎక్స్ అసెంబ్లీ 2 కంపేర్ చేస్తారు, ఎంతమంది ఓటర్లు యాడ్ అయ్యారు. చాలా ఈజీ. సపోజ్ అప్పుడు 8 లక్షల మీద పర్సెంటేజ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ 70-80% అట్లాగే ఎక్కువ వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాజు గారు, ఈ స్పెసిఫిక్గా ఈ కాన్స్టిట్యున్సీ తీసుకొని అనలైజ్ చేసిన మనిషి అంటున్నాడు మేము తప్పు చేశాం, మాత్రం తప్పు అయింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా పవన్ ఖేరా, జయరాం రమేష్, ఇంకా వాళ్ళ చంచలు ఉన్నారు, లక్షలు ఉన్నారు, వీళ్ళందరూ అదే గ్రాఫిక్ తీసుకొని పబ్లిష్ చేశారు. ఇది సిఎస్డిఎస్ పబ్లిష్ చేసిన గ్రాఫిక్ తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అదంతా డిలీట్ చేసి పడేశారు సడన్ గా ఈ సంజయ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. సో ఏం జరిగిందంటే దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఆపట్లేదు, ఆయన మళ్ళీ మహారాష్ట్ర గురించే మాట్లాడుతారు. ఆయన దగ్గర కొంతమంది వెళ్ళి చెప్పారు సార్ అది తప్పు డేటా అంటే ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఈగో అప్పుడు. ఎందుకంటే ఇదే ఎలక్షన్ కమిషన్ అడిగారు, మీకు గుర్తుంటుంది, మీరు చెప్పిన డేటాని మీరు ఒక అఫిడవిట్ ఫామ్లో ఇవ్వండి, మీరు అండర్ ఓత్ ఇవ్వండి. అండర్ ఓత్ అంటే నేను చెప్పింది నిజం అని చెప్పి మీరు చెప్తున్నారన్నమాట. లేకుంటే డిలే చేయొచ్చు కదా. రేపు ఎలక్షన్ కమిషన్ కేసు తీసుకోవాలంటే సెక్షన్స్ తీసుకోవాలంటే 2-3 సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ చెప్పిన మనిషి ఆథరైజ్ లేకుండా ఏమంటాడు, మీరు వీడియో చూశారు కదా, ఆ వీడియోలో ఎవరో నా వాయిస్ మార్చేశారు, నేను చెప్పింది కాదు అక్కడ చూపించింది, వీడియోని కట్ చేశారు, స్ప్లిట్ చేశారు, వీడియోని మాఫ్ చేశారు అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ తీసుకొస్తారు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ పట్టుబడ్డారు ఆయన. సో న్యాచురల్లీ అఫిడవిట్ ఇవ్వరు, ఎందుకంటే పట్టుబడతారు, ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో అట్లా అది కాకుండానే తెలిసిపోయింది, అన్ని అబద్ధాలని తెలిసిపోయింది. సో ఇదొక బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసి గొడవ చేశారు. ఏంటంటే పేదోళ్ళని, దళితుల్ని వీళ్ళు ఓటర్ లిస్ట్ ని తీసేస్తున్నారు, మైనారిటీస్ కూడా వీళ్ళందరినీ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కావాలని చెప్పి ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపిస్తున్నారు. మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేశాం ఈ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు కొంచెం డీటెయిల్ బయటకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు మనం మాట్లాడుతున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు హస్ గివెన్ ఆర్డర్, ఫైనల్ ఆర్డర్ కాదు కానీ ఒక ఇంటరమ్ ఆర్డర్ అని చెప్పొచ్చు. కానీ ఆల్రెడీ ఇట్స్ ఫైనల్ ఆర్డర్ లాగానే. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఇవాళ చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది, నేను కూడా అది లైవ్గా చూశాను. దాని తర్వాత బార్ అండ్ బెంచ్కి వెళ్ళి మొత్తం దాని డీటెయిల్స్ అంతా డౌన్లోడ్ చేసుకుని అనలైజ్ చేశారన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం మాట్లాడుతున్నప్పుడు స్పెషల్లీ నేషనలిస్ట్ సభలో ఏదో వచ్చి కొన్ని తెలుగు ఛానల్లో చేస్తున్నట్టు డిబేట్ కాదు. మనం స్పెసిఫిక్గా డేటా డ్రివెన్ ఉంటాం, మనం స్పెసిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడతాం. మన ప్రేక్షకులు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ కేసు ఏం జరిగిందంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన జవాబ్కి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు చాలా డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ ఉండే దాంట్లో. వీళ్ళ మెయిన్ ట్రస్ట్ ఇదే ఉండే, 65 లక్షల మందిని ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ చదివేశారని చెప్పేసి. ఓకే, కరెక్ట్. ఈ 65 లక్షల మంది ఎవరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, కొంత లక్షల మంది కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ అయిపోయారు, పర్మనెంట్లీ మైగ్రేట్. ఇదన్నమాట. సో న్యాచురల్లీ ఏం చేశారు ఎలక్షన్ కమిషన్, దానికి ఒక విండో ఇచ్చారు, ఆపర్చునిటీ. అంటే 65 లక్షల మంది మా వైపు నుంచి కూడా తప్పులు జరుగుంటాయి, కానీ మీరు కరెక్ట్ చేసుకోండి. సో మనం ఏమో అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ ఎట్లా కంపైల్ చేస్తారు, ఒక మనిషి చనిపోయాడని చెప్పి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇదంతా జరిగేది బూత్ లెవెల్ ఏజెంట్లను నడుస్తుంది. అంటే ఒక బూత్కి 1000 మంది ఉంటారు. ఆ బూత్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ అందరూ, కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ, చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ, అంటే మేజర్ పార్టీస్ 12-14 మేజర్ పార్టీస్, సిపిఐ, ఎంఎల్, వీళ్ళందరూ తీసుకొని
ఒక బిఎల్ఏస్ కూర్చుంటారు, వీళ్ళందరూ బూత్ లెవెల్ ఏజెంట్స్. ఎవరు? పోలింగ్ ఆఫీసర్తోని అక్కడున్న మేజర్ ఎలక్షన్ ఆఫీషియల్స్తో కూర్చొని లిస్ట్ అంతా చూస్తారు. 1000 మంది ఉన్నారు కదా మన దగ్గర, ఈ 1000 మందిలో బాబు వీళ్ళిద్దరు 20 మంది చనిపోయారండి, ఇప్పుడు లేరని చెప్పి ఒకరు చెప్తారు. ఎవరు అని అడుగుతారు, డీటెయిల్స్ తీస్తారు, ఈయన లేరు, ఈయన పోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అడుగుతారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్ళి అడిగి, అవునమ్మా వీళ్ళు చెప్పారు చనిపోయారు, ఉన్నారా లేదంటే పోయారండి, లేరు, ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఈ డైడ్ అని చెప్తారు. సో దాని ప్రకారం డేటా నుంచి లిస్ట్ నుంచి తీసేస్తారు. ఇంకోటి, ఈ డేటా ఆల్ ఇండియా లెవెల్లో కూడా డేటా ఉంటుంది, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ లో. దాంట్లో ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీలో వీళ్ళ డేటా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎంతమంది చనిపోయారు డెత్ సర్టిఫికెట్స్ ప్రకారం పేర్లతో సహా ఉంటుంది అనమాట. మా చనిపోయిన మనిషి వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు ఉంటుంది, దాన్ని బట్టి డీటెయిల్స్ ఉంటుంది అనమాట. అట్లానే పుట్టిన వాళ్ళు కూడా డీటెయిల్స్ ఉంటుంది. సో బర్త్స్ అండ్ డెత్స్ డీటెయిల్స్ నేషనల్ లెవెల్లో కూడా అప్లోడ్ చేసి, సో దీన్ని రెండుని వాళ్ళు మ్యాచ్ చేసుకుంటా ఇంతమంది చనిపోయారని చెప్పారు. అది అంగీకరించట్లేదు రాహుల్ గాంధీ. లేదు చనిపోలేదు, వాళ్ళు ఉన్నారు లేదు. సరే, ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు, మేము విండో ఆపర్చునిటీ ఇస్తున్నాం, 1 నెల పాటు ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 1 దాకా మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. ఎవరైనా వాళ్ళ పేరు లేదంటే వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అక్కడున్న బూత్ లెవెల్ ఏజెంట్కి ఇస్తే వాళ్ళు ఆ అబ్జెక్షన్ ఫైల్ చేస్తారు, మేము ఉన్నాము, మేము చనిపోలేదు. రెండవది, డూప్లికేట్ ఓటర్స్. ఇది చాలా ఈజీ పట్టుకోవడానికి, ఎందుకంటే మన దగ్గర మన సిటీలోనే, హైదరాబాద్ సిటీలోనే బహుశా 10% మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ తప్పు కూడా కాదు. కొంతమంది చాంద్రాయన్ గుట్ట నుంచి హైటెక్ సిటీకి వెళ్తారు, అక్కడ వెళ్ళి అక్కడ ఉండడం మొదలు పెడతారు అనమాట. అక్కడ వాళ్ళు ఉండేది ఓల్డ్ సిటీ ఉంటారు, ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళిపోయారు ఉద్యోగం కోసం, అక్కడ వెళ్ళి ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ చాంద్రాయన్ గుట్టలో ఉన్న ఓటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. కొంతమంది చేయరు, అక్కడ వెళ్ళి కొత్త ప్లేస్లో రిజిస్టర్ చేసుకుంటారు, కానీ పాతది క్యాన్సిల్ చేయరు. యాక్చువల్లీ సెక్షన్ ఫామ్ 8లో ఆన్లైన్లో క్యాన్సిల్ చేయడానికి ఫెసిలిటీ ఉంది, కానీ చేయరు మన వాళ్ళు కొంతమంది. ఇంకోటి ఏం చేస్తారంటే, కొంతమందికి ఎక్స్క్యూజ్ ఏంటంటే, మా రేషన్ కార్డు మా ఊర్లో ఉంది, మా మిగతా కాగితాలన్నీ మా ఊరు అడ్రస్ మీద ఉంది, మేము సిటీలో ఎట్లా తీసుకుంటామండి అని చెప్పి, కానీ సిటీలో మళ్ళీ ఇంకోసారి రిజిస్టర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఓటు పడితే అక్కడ కూడా ఓటు పడుతుంది. మీకు గుర్తుంటుంది, ఆంధ్ర తెలంగాణ వైపు ఓటు పడుతున్నప్పుడు చాలా మంది హైదరాబాద్ నుంచి మొత్తం ఖాళీ అయిపోతారు, హైదరాబాద్ సిటీ అంతా. చాలా మంది ఆంధ్రాలో వెళ్ళి ఓటేస్తారు. అది తప్పు, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు ఓటేయాలి. 6 నెలలు ఎక్కడ కంటిన్యూస్గా ఉన్నారో అక్కడే మీరు ఓటేయాలని రూల్ ఉందన్నమాట. కానీ దానిలో చాలా మంది పాటిస్తారు. బీహార్లో ప్రాబ్లం ఏంటంటే రాజు గారు, మైగ్రేషన్ చాలా ఉంటుంది. మైగ్రేషన్ అంటే బేసిక్లీ వీళ్ళందరూ వెళ్ళి, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ సెక్టర్లో మీకు చాలా మంది బీహారీలు కనిపిస్తారు. యూపీ ఉన్నారు, అస్సాం ఉన్నారు, ఒడియా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ బతకడానికి వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు కేరళలో ఉన్నాను నేను. ఇప్పుడు కేరళలో మీరు ఏ పెట్రోల్ బంక్ వెళ్ళండి, ఏ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళండి, ఎక్కడైనా కానివ్వండి, మొత్తం డామినేటెడ్ బై నార్త్ ఇండియన్స్. అంటే వాళ్ళే పనిచేస్తారు. కేరళ వాళ్ళు దుబాయ్కి వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళేమో ఇక్కడ వచ్చి పనిచేస్తారు. ఎందుకంటే రోజుకి వాళ్ళకి అన్స్కిల్డ్ లేబరర్స్కి 1500 ఇన్కమ్ వస్తుంది అనమాట. 1500 రూపాయలు అంటే చిన్నది కాదు అన్స్కిల్డ్ లేబరర్స్ వాళ్ళకి. ఇది దుబాయ్ అన్నమాట. సో వాళ్ళేమంటారు, మేము ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాము, కానీ ఓట్ వేయడానికి మళ్ళీ మేము బీహార్కి వెళ్తామని చెప్తారు. అది టెక్నికలీ మీరు చేయొచ్చు, కానీ తప్పు అది కూడా. కానీ అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఏమనంటే, కరెక్ట్, మీరు అక్కడ ఉన్నారా, మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్, మీకు గుర్తుంటుంది మన దాంట్లో కూడా అక్కడున్న ఇంగ్లీష్ తెలుగు డైలీస్లో ఫుల్ పేజ్ యాడ్లు వచ్చినాయి. దట్ వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక క్యూఆర్ కోడ్ ఉంది, మీరు దాన్ని స్కాన్ చేసి మీ ఏదైనా 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఆ 11 డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి ఇచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నారు, ఆధార్ కూడా వేసేసేయండి, అది కూడా అయిపోతుంది కదా. ఓకే, ఆధార్ కూడా యాడ్ చేసుకోండి, ఇదన్నమాట. సో పరిస్థితి ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ బిఎల్ఏస్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ కానీ ఆర్జేడీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ ఇచ్చిన ఎలక్టరల్ రోల్ సంతకం పెట్టి తీసుకున్నారు. అంటే వి యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు రాజుగారు, అది అడగండి. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లం అరైజెస్ అన్న. సో కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళకి ఈ ఎస్ఐఆర్ నడవకూడదు. ఈ 65 లక్షల మంది వాళ్ళ ఓట్లు ఇంకెవరో వేసుకుంటారు. ఇప్పుడు దాకా మనకు తెలుసు ఈవీఎం మీద గొడవ ఉండే, మాకు మళ్ళీ ఓటర్ స్లిప్స్ ఇచ్చి మనం పాత బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే బూత్ క్యాప్చరింగ్ చేయొచ్చు, పాత సిస్టమ్. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ చాలా చేశారు అట్లాంటి పనులు. సో డెఫినెట్గా ఈ యొక్క మార్పు సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఎస్, బిఎల్ఏస్ వాళ్ళ పని చేయట్లేదు. బూత్ లెవెల్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్, వీఆర్ ఆల్సో అకౌంటబుల్.
మిమ్మల్ని కూడా ఇంప్లీడ్ చేస్తున్నా అంటే మిమ్మల్ని కూడా కేసులో చేస్తున్నాం అని చెప్పి ఈ పిటిషన్లో వారిని కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే 1st సెప్టెంబర్కి మీరు వచ్చి మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, మీరు ఎంతమందిని యాడ్ చేశారు, ఎంతమంది ఆబ్జెక్షన్స్ ఫైల్ చేశారు, బూత్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా యాడ్ చేయమని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, చేయొద్దంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర చేయాల్సిందే కదా. చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు పిటిషన్లో, వాళ్ళు పట్టుబడతారు. సో ఇంగ్లీష్లో అంటారు బిట్వీన్ రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అని. రాహుల్ గాంధీ అట్లా అయిపోయారు, అక్కడ లేదు ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది దానికి. అలాగే ఈ ఓట్ చోరీ అని చెప్పి బీహార్లో ఇప్పుడు ఆయన 16 రోజులు యాత్ర చేస్తున్నారు. 1300 కిలోమీటర్ల కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి తిరుగుతున్నారు. ఇప్పటికి 5-6 రోజులు అయినట్టుగా ఉంది. ఈ యాత్ర ఏమన్నా ఫలితాన్ని ఏమైనా తెస్తుందా బీహార్లో, లేకపోతే మరింత బూమరాంగ్ అవుతుందా? సెప్టెంబర్ 1 వరకు అనుకుంటా. ఈ కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేయండి. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కలిసి టూర్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ మ్యాప్ ఒకటి నాకు అందిందన్నమాట. దాంట్లో బీహార్ చుట్టుపక్కల బీహార్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ తిరుగుతున్నారు, చాలా క్రూషియల్. కిషన్ గంజ్ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీ ఉందో అక్కడే తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ హిందూ మెజారిటీ ఉందో వీళ్ళు వెళ్ళట్లేదు అక్కడికి. సో వీళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ ఏంటంటే ముస్లిమ్స్ మీ ఓటు బీజేపీ వాళ్ళు తీసేస్తున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, అదే మాట అంటారు. సుప్రీంకోర్టు అంగీకరించారు, ఎస్ఐఆర్ కరెక్ట్ కరెక్టే చేస్తున్నారు, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అక్కడెక్కడ కరెక్ట్ చేసుకుందాం, ఇట్లా కరెక్ట్ చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు ఇవాళ. దీని తర్వాత ఏం అబ్జెక్షన్ చేస్తారు రాజు గారు, ఎన్ని ర్యాలీలు పెట్టుకుంటారు, ఎన్ని చక్రాలు పెట్టుకొని తిరుగుతారు కాళ్ళకి, నాకు అర్థం కాదు. వీళ్ళది ఎంటైర్ లాజిక్ పడిపోయింది అనమాట. ఈవెన్ మమతా బెనర్జీ, మీకు గుర్తుంటుంది కొన్ని రోజుల ముందు అక్కడున్న 4 అసెంబ్లీలో డేటా అప్డేట్ చేస్తున్న 4 అంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు యూజువల్. అంటే 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ డేటా ఎంటర్ చేయడం అప్లోడ్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓటర్ డేటా కొత్త వాళ్ళది డిలీట్ చేయడం, కొత్త వాళ్ళని యాడ్ చేయడం అంటే అది అక్కడున్న తృణమూల్ లీడర్స్కి ఇచ్చేశారు. తృణమూల్ కాంగ్రెస్ లీడర్లకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేశారు. వాళ్ళు లక్షలాది మందిని యాడ్ చేసుకున్నారు కాన్స్టిట్యున్సీలో, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో. ఎలక్షన్ కమిషన్కి డౌట్ వచ్చి ఏంట్రా ఇది కంటిన్యూస్గా ఒక ప్లేస్ నుంచే డేటా పడుతుంది కంటిన్యూస్గా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చేసిన పని ఇది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేది, వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పారు. మమతా బెనర్జీ ఏం చెప్పింది, నేను సస్పెండ్ చేయను, అసలు చేయనియను, ఎక్కడ ఎస్ఐఆర్ నడవదు వెస్ట్ బెంగాల్ అని చెప్పింది. ఆమెకి ఏం అధికారం అండి? ఎస్ఐఆర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అని సుప్రీంకోర్టు చెప్పారు ఇదే హియరింగ్లో. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అంటే 2003లో 2003లో జరిగిన ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు దాకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. ఒక క్లీనప్ ఆఫ్ డేటా. రాజుగారు మీ ఇంటికి రేపు వచ్చినప్పుడు వాళ్ళకి మీకు ఫామ్ ఇస్తారు. ఈసారి ఎస్ఐఆర్ వచ్చినప్పుడు తెలంగాణలో ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ నాన్నగారి పేరు, లేకపోతే మీ అమ్మగారి పేరు, మీ అడ్రస్, మీ టెలిఫోన్ నంబర్ అడగరకండి, మీ ఆధార్ కార్డ్ నంబరు, దాని తర్వాత మీ ఏదైనా డాక్యుమెంట్, మీ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదైనా 11 డాక్యుమెంట్ ఉంది. ఇది దాంతో కూడా ఆధార్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కొత్త ఓటర్గా రిజిస్టర్ చేస్తారు. యూ విల్ బి రిజిస్టర్డ్ యాజ్ అ న్యూ ఓటర్. బహుశా మీకు కొత్త ఐడి కార్డు కూడా వస్తుంది ఈసారి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాత దాన్ని మొత్తం స్క్రాప్ చేసేసి కొత్తగా యాడ్ చేస్తున్నారు అన్న. ఇది చాలా ఇంపార్టెంట్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. యూ షుడ్ బి రెడీ ఫర్ దిస్. దట్ ఎంటైర్ క్లీనప్ ఆఫ్ డేటా ఇస్ హ్యాపీ. 20 సంవత్సరాల నుంచి జరగకుండా ఉన్నది ఒకటేసారి 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కంప్లీట్ క్లీనప్ ఆఫ్ డేటా జరుగుతుంది. ఆధార్ కార్డ్ పెట్టి సుప్రీంకోర్టు చెప్పింది పెద్ద ఒక బ్లెస్సింగ్. అది ఫామ్ 6లో వస్తుంది. యాక్చువల్లీ ఫామ్ 6లో ఆధార్ ఆల్రెడీ ఉంది, మ్యాండేటరీ లేకుండా, అంటే కంపల్సరీగా ఫిలప్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఫిలప్ చేస్తే మంచిదే కదా. ఎందుకంటే ఇదే ఆధార్ లింకింగ్ గురించి చెప్పినప్పుడు ఓవైసీ అండ్ కాంగ్రెస్ లీడర్ తెలంగాణలో వ్యతిరేకించారు. అప్పుడు కేసీఆర్ కూడా వ్యతిరేకించారు ఆ టైంలో. ఆధార్ ఎట్లా పెడతారు, అది ఇది ప్రైవసీ అది అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారండి, ఇప్పుడు ఆధార్ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే మీరు 2 చోట్ల నుంచి మీరు రిజిస్టర్ చేసుకోలేరు. మీకు ఒకటే ఆధార్ ఉంటుంది. అక్కడ కూడా పెద్ద అవకతవకలు ఉన్నాయిలే. అవును, వాటిల్లో కూడా అవకతవకలు ఉన్నాయి. అందులో వెస్ట్ బెంగాల్ ఇంకా అక్కడ ఫ్యాక్టరీనే ఉంటుంది, ఆధార్ కార్డులో తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీనే ఉంటుంది. ఎలాగూ వెస్ట్ బెంగాల్ ప్రస్తావన తీసుకొచ్చేశారు కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం దీంట్లో కంటిన్యూ చేద్దాము. మనం గత వారం ఐ థింక్ ఈ అంశాన్ని గురించి డిస్కస్ చేసినప్పుడు టీఎంసీ మమతా బెనర్జీ వాళ్ళు మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పి మొండికేశారు. ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, 4-5 సస్పెండ్ చేశారు. కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏం నమోదు చేయనట్టుగా కనబడుతోంది. అది నెక్స్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ పని మీద ఉన్నప్పుడు దే ఆర్ రిపోర్టింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు,
కానీ ఆ టైం పనిచేస్తున్న టైంలో దే ఆర్ రిపోర్టింగ్ టు ఈసీఐ. ఏదైనా తప్పు చేస్తే ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్స్ పాటించాల్సిందే. సో ఇనీషియలీ మనం మాట్లాడుకున్నప్పుడు 2 వారాల ముందు ఏమన్నామంటే, మమతా బెనర్జీ మేము అసలు ఈయన సస్పెండ్ చేయము, వీళ్ళ మీద ఒక ఎంక్వైరీ పెట్టాం, దాన్ని బట్టి మేము చూస్తామని చెప్పారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు, చీఫ్ సెక్రటరీని పిలిపించారు ఢిల్లీకి, వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ పిలిపించి ఆయనకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. మేము మీకు 3 రోజులు ఇస్తున్నాం, 3 రోజులు వీళ్ళని సస్పెండ్ చేయండి. ఆయనేమో నాకు ఎంక్వైరీ అది ఇది అన్నారు. వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళు ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేశారు. కాదు, సస్పెన్షన్ కావాలని చెప్పారు. విత్ ఇన్ 3 days దే వర్ సస్పెండెడ్. దీంతో పాటు మీరు చెప్పిన ఒక ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది దీంతో పాటు, ఎందుకంటే చిన్న మేజర్ ల్యాప్స్ అన్నమాట. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం అనేది మీరు బంగ్లాదేశ్లో కూడా ఇవ్వచ్చు, అది అక్కడి నుంచి వాడు ఫైల్ చేసుకుంటాడు కాదు. అట్లాంటి పని చేశారు వీళ్ళు ఇక్కడ కూర్చొని. బోగస్ ఓటర్లని చాలా మందిని యాడ్ చేసుకున్నారు రాజు గారు. వెస్ట్ బెంగాల్ క్లీనప్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బీహార్ అసలు దగ్గర కూడా రాదు మీకు. కానీ వెస్ట్ బెంగాల్ ఏమైపోతుందంటే బర్త్ సర్టిఫికెట్ నుంచి మొత్తం అన్ని ఒక ఫ్యాక్టరీ లాగా తయారయ్యారన్నమాట. మీరు ముర్షిదాబాద్, మాల్డా ఇట్లాంటి అన్ని డిస్ట్రిక్ట్ చూసుకుంటూ వస్తే చాలా మంది, లక్షలాది మంది ముస్లిమ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ని అక్కడ యాడ్ చేసుకున్నారు. దీన్ని క్లీనప్ చేయాలంటే చిన్న పని కాదు. ఎందుకంటే దీంట్లో ఒక చాలా మేజర్ డిఫరెన్స్ ఒకటి ఉంది రాజు గారు. ఎలక్షన్ కమిషన్ కి సిటిజన్షిప్ డిటర్మైన్ చేయలేరు వాళ్ళు. ఈయన సిటిజనా కాదా అని చెప్పలేరు ఎలక్షన్ కమిషన్, వాళ్ళకి అధికారం లేదు. అది ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సింది. ఒకసారి డేటా క్లీనప్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ లిస్ట్ హోమ్ మినిస్ట్రీ దగ్గర వెళ్ళినప్పుడు హోమ్ మినిస్ట్రీ ఎంక్వైరీ మొదలు పెడతారు. మొన్న మీరు గుర్తుపెట్టుకుంటారు, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ కర్ణాటక ఆర్ వాజ్ ఇట్ ఇన్ మహారాష్ట్ర అనుకుంటాను, ఒక బంగ్లాదేశ్ వాళ్ళు పట్టుకున్న వాడిని లేదే చూడు, నాకు బర్త్ సర్టిఫికేట్ ఉంది, నా పాస్పోర్ట్ ఉంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అందున్నారు. కానీ వీళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే ఈ మనిషి వెస్ట్ బెంగాల్ కాదు, ఈయన బంగ్లాదేశ్ నుంచి వచ్చిందని చెప్పి క్లియర్గా ప్రూవ్ చేశారు. ఎట్లా ప్రూవ్ చేశారు, ఆయన వాడుకున్న ఫోన్ బంగ్లాదేశ్ నుంచి చాలా సంవత్సరాలు వాడుకున్నాడు. ఆ ఫోన్ నంబర్ ఇప్పుడు కూడా ఆయన దగ్గర ఉంది, బంగ్లాదేశ్ నంబర్. ఆ నంబర్ పెట్టుకొని ఇండియాకి వచ్చింది, కానీ అది పక్కన పెట్టింది. ఆ నంబర్ యూజ్ చేయట్లేదు ఎక్కువ, అప్పుడప్పుడు యూజ్ చేస్తారు. కానీ యూజ్ చేసినప్పుడు అంతా ఆ సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట, దట్ దిస్ ఫోన్ ఈజ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో ఏరియా ఇన్ మహారాష్ట్ర అని. ఇండియాకి వచ్చి ఇండియా సిమ్ తీసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. మొత్తం ఫ్యాక్టరీ మీరు చెప్పినట్లు వెస్ట్ బెంగాల్ అన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చింది అన్నమాట. సో మమతా బెనర్జీకి ఓట్ల కోసం, ఇది మమతా బెనర్జీ తప్ప ఒకటే కాదు రాజు గారు, ఇది మొదలైంది మన లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నప్పటి నుంచే మొదలైంది. లెఫ్ట్ ఫ్రంట్ అప్పుడున్న సిపిఎం లెడ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మొదలుపెట్టింది ఇది. బంగ్లాదేశ్ పాపులేషన్ తగ్గింది, మీకు తెలుసా రాజు గారు? అంటే నార్మల్ సెన్స్ లో ఒక యూజువలీ పాపులేషన్ 4-5% పెరుగుతుంది, 6% దాకా పెరుగుతుంది. ముస్లిం నేషన్స్ లో 10 నుంచి 12% పెరుగుతుంది పాపులేషన్. కానీ బంగ్లాదేశ్ పాపులేషన్ లాస్ట్ 15, 20, 30 సంవత్సరాల్లో తగ్గొస్తుంది, యావరేజ్ గ్రోత్ తగ్గుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? పాపులేషన్ తగ్గించారా? కాదు, ఒక్కొక్క ఫ్యామిలీలో 5 మంది, 6 మంది, 7 మంది ఇప్పుడు కూడా ఉన్నారు పిల్లలు. ఆబ్వియస్లీ వాళ్ళు భారతదేశానికి వచ్చేసారు. ఇది పెద్ద బ్యాటిల్, ఇది సపరేట్ బ్యాటిల్. ఇది దీన్ని హోమ్ మినిస్ట్రీ సపరేట్ గా డీల్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారు, దాట్ వీళ్ళని బంగ్లాదేశ్ అని చెప్పి వాపస్ వెస్ట్ బెంగాల్కి తీసుకొస్తే మేము వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామని. ఆలోచించండి ఏం పని అండి ఇది. బంగ్లాదేశ్ నుంచి, అంటే బంగ్లా స్పీకింగ్ అంటున్నాం, బంగ్లా స్పీకింగ్ కాదు, ఈజీగా బెంగాలీ, వెస్ట్ బెంగాల్ ఆర్ ఇండియన్ ఆర్ బంగ్లాదేశీ, ఇది డిటర్మైన్ చేయాలి మీరు. బంగ్లా మాట్లాడుతున్న అందరికీ మేము 5,000 రూపాయలు ఇస్తాము, మీరు మిమ్మల్ని బీహార్ నుంచో, తమిళనాడు నుంచో, తెలంగాణ నుంచి మిమ్మల్ని పంపిస్తే మేము మీకు మా స్టేట్కి రాగానే మీకు నెలకు 5,000 రూపాయలు ఇస్తాము. ఆలోచించండి, దీనికన్నా ఘోరం ఏముంటుంది రాజుగారు? సెంటిమెంట్ ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది. బెంగాలీ మాట్లాడే వాళ్ళందరినీ ఆ ఓటర్ జాబితా నుంచి తొలగించేస్తున్నట్టు ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తోంది ఇది. కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. కానీ అది పెద్ద బ్యాట్ రాజు గారు. మన ఒకటి బీహార్ ఎస్ఐఆర్ చాలా క్లీన్ గా మిస్టర్ ద్వివేది వాళ్ళ మన సాలిసిటర్ జనరల్ అడ్మైర్ చేయాలి, చాలా బాగా ఆర్గ్యూ చేశారు సుప్రీంకోర్టులో, పాయింట్ బై పాయింట్. సుప్రీంకోర్టు కూడా ఇనిషియల్లో చాలా మట్టుకు కాంగ్రెస్ వైపు కొంచెం లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, సిపిఎం, మన ఆర్జేడీ వైపు వెళ్ళారు కొంచెం. కానీ తర్వాత వాళ్ళు కూడా తెలిసిపోయింది ఎస్ఐఆర్ అనేది జరగాల్సిందే, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కానీ అన్నిటికంటే సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజుగారు, ఎలక్షన్ కమిషనర్ మీద దాడి చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, సిఏజీ లాగా, సివిసి లాగా ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్. ఆ కాన్స్టిట్యూషనల్ హెడ్ మీద మీరు దొంగ,
మీరు అది ఇది అని చెప్పి ఎవరు దొంగ అని చెప్తున్న మనిషి 420 సెక్షన్ కింద బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు, మర్చిపోకూడదు మనం. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో, అది కాకుండా 3 కేసులలో బెయిల్లో తిరుగుతున్నాడు బయట. అట్లాంటి మనిషి ఇంకో మనిషిని దొంగ అని పిలుస్తున్నాడు. ఆలోచించండి. ఈజీగా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయొచ్చు, బికాస్ హీ హెస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను ఇది మాట. ఈజీగా రాహుల్ గాంధీ తీసుకోవాలి, కానీ ఎందుకో ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టట్లేదు. ఎలక్షన్ కమిషనర్ ఇంటి మీద దాడి జరిగింది. ఆయన ఉన్న ఒరిజినల్ వచ్చిన స్టేట్ లో ఆయన మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అది కాకుండా వాళ్ళ కూతురు ఇద్దరు సివిల్ సర్వీస్ లో ఉన్నారు ఒకరు, ఆమె మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో. ఆలోచించండి, ఎక్కడ దాకా వెళ్తారు మీరు. రేపు కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో గుంజుకొని తీసుకొస్తే ఎట్లా ఉంటుందండి? వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకుని అందరినీ ఈ క్యాంపెయిన్ లో తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకు చేస్తున్నారు? సుప్రీంకోర్టు చెప్తున్నారు చేసిందంతా కరెక్ట్. సిడిఎస్ అన్నారు, సిఎస్డిఎస్ అన్నారు, మేము ఇచ్చిన డేటా తక్కువ, క్షమాపణ చెప్పారు. ఇదంతా చేసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ మళ్ళీ ఓట్ చోర్ అని చెప్పి తిరుగుతుంది. సో ఈ నిర్ణయంతో ఈ 4-5 సస్పెండ్ చేయడంతో పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఇంకా అక్కడ మొదలు పెట్టలేదు. ఇది మార్గం సులభమైనట్టేనా? డెఫినెట్గా చేసి తీరాల్సిందే, దాన్ని ఏం కాదనడానికి లేదు. ఆ మీద అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డంకి ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనికి వాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఆమె మోటివేట్ చేసి మీరు లిస్ట్ నుంచి బీజేపీ వాళ్ళని అందరూ తీసేసేయండి, ముస్లిమ్స్ అందరూ ఎక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ డేటా ఫైనల్ క్లీనప్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దాన్ని చూసుకుంటారు. మమతా బెనర్జీ ఏం చేయలేదు దీని గురించి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ బీహార్ గురించి ఇచ్చారు. అది వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ అస్సాంలో మొదలు కాబోతుంది ఇప్పుడు వచ్చే నెలల్లో. అన్ని స్టేట్స్ ఎక్కడెక్కడ ఎలక్షన్ దగ్గరకు వస్తుందో అక్కడ ముందు జరుగుతుంది. మిగతా ప్లేస్ చోట్ల ఎలక్షన్ కదా కొన్ని రోజుల ముందు మొదలవుతుంది. తెలంగాణ బహుశా ఇంకొక 6 నెలల తర్వాత తెలంగాణలో కూడా స్టాటిస్టిక్స్ మొదలవుతుంది, ఈ అప్డేషన్ ఆఫ్ ఎస్ఐఆర్ మొదలవుతుంది. ఓకే, మరొక అంశాన్ని చూద్దాం సార్. తాజాగా ఒక రాజ్యాంగ సవరణ బిల్లు, ఇన్ఫ్యాక్ట్ 3 బిల్లులు, ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, ఇంకోటి జమ్మూ కాశ్మీర్కి. ఇది చాలా పెద్ద గందరగోళమైంది. ఈవెన్ పార్లమెంటు మొత్తం దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించి అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, అంటే ఎవరు పీఎంలుగా కానీ లేకపోతే ముఖ్యమంత్రులుగా ఉండాలి, జైల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్న వాళ్ళు పరిపాలించడానికి అర్హులా కాదా అనేటువంటి సంగతి. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అగైన్ మన ఎస్ఐఆర్ లాగానే దీనికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది రాజుగారు. మీకు గుర్తుంటుంది, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ రెసల్యూషన్ పాస్ చేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, కొత్త చట్టం తీసుకురావడం. దాంట్లో ఏం చెప్పారంటే మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీ పదవిని మీరు రాజీనామా చేయక్కర్లేదు. ఓకే, యూజువలీ ఇదేంటంటే మినిమం 2 years మీకు జైలు శిక్ష పడితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. అది రాహుల్ గాంధీ కూడా కొన్ని రోజులు మీకు గుర్తుంటుంది, డిస్క్వాలిఫై అయ్యారు అట్లా. సో అది చేయకూడదు, వాళ్ళు అదే పదవిలో ఉండొచ్చు అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక చట్టానికి ఒక అంగీకారం ఇచ్చారు కేబినెట్ లో. అదే అనౌన్స్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి వచ్చి ఒక పెద్ద డ్రామా చేశారు, మీకు గుర్తుంటుంది. వచ్చి ఒక కాగితం తీసుకొని రెజల్యూషన్, అక్కడ టేబుల్ మీద పడున్న రెజల్యూషన్ తీసుకొని చింపి పక్కన పడేశారు. నేను దీన్ని అంగీకరించాను, ఎవరెవరు దొంగతనం చేశారు, ఎవరెవరిని శిక్షించారు వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సిందే, వాళ్ళు రాజీనామా చేయాల్సిందని చెప్పి పెద్ద గొడవ చేశారు రాహుల్ గాంధీ. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఏంటండి అదే. మోదీ గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు ముఖ్యమంత్రి అయినా, మీరు ప్రధానమంత్రి అయినా, మీరు హోమ్ మినిస్టర్ అయినా, మీరు ఎవరైనా కానీ ఎక్సెప్ట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, వీరిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ పదవి నుంచి ఆ రోజులు ఎప్పుడెప్పుడు శిక్షిస్తారో వాళ్ళు ఆ రోజు ఆ పదవి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళని డిస్మిస్ కూడా చేయొచ్చు. 31 రోజుల పాటు జైల్లో. జైల్లో. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంది రాజు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంది. వాళ్ళకి వారం అనుకుంటాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. వారం రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులో జైల్లో వేస్తే మిమ్మల్ని ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తారు. ఈ చట్టం ఎంప్లాయీస్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓన్లీ ఆ పీరియాడిసిటీ గురించి నాకు కొంచెం డౌట్ ఉంది, అది వారమా 14 రోజులు అని. కానీ అక్కడ కూడా ఉంది వాళ్ళకి. సో ఈ పొలిటీషియన్స్కి ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా మీరు ఒక మాట గుర్తుపెట్టుకు, ఇది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందంటే లాలూ ప్రసాద్ని వీళ్ళు అప్పుడు ఆ టైంలో కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు కాంగ్రెస్ వాళ్ళు. దానికోసం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఆ చట్టం తీసుకొచ్చారు, ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు జైల్లో ఉన్నారు, రాబరీ దేవి ముఖ్యమంత్రి చేశారు ఆయన. దాని తర్వాత మనం చూసాం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి నేను గవర్నమెంట్ నడిపిస్తా అన్నారు ఆయన.
అవును. కానీ సుప్రీంకోర్టు ఆయన మొత్తం దాన్ని మటా చేసి పడేసారు. ఒక్క ఫైల్ కూడా ఆయన పంపించకూడదని చెప్పారు సుప్రీంకోర్టు. దాంతో ఆయన ఏం చేయలేకపోయాడు, సంతకం కూడా పెట్టలేదు ఫైల్ మీద. సంతకం పెట్టకపోతే గవర్నమెంట్లో నడుస్తుందండి, ముఖ్యమంత్రి సంతకం పెట్టకపోతే. దెన్ వి సో హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ కేసులో కూడా ఏం చేశారు, ఆయన ఇంకొక డమ్మీ క్యాండిడేట్ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఆయన పనులన్నీ చేయించుకున్నారు. ఈ పర్టికులర్ చట్టం ఇప్పుడు ఒక సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది అనుకోండి, కానీ దీని ప్రకారం స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారంటే ఈ ఎవరెవరు కన్విక్ట్ అయ్యారు నెలపాటు జైల్లో ఉంటే మీరు ఆ పదవి నుంచి రాజీనామా చేయాల్సిందే. మీరు మళ్ళీ మీ కన్విక్షన్ ఓవర్టర్న్ చేయడము స్టే చేస్తే మళ్ళీ మీరు తిరిగి రావచ్చు. కానీ ఎప్పుడు దాకా మీ కన్విక్షన్ ఉందో నెలపాటు మీరు ఉండలేరు అని చెప్పి తీసుకొచ్చారు. దీనికి ఎందుకు గొడవ చేయడం నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి మా ముఖ్యమంత్రుల్ని కిందకు దింపడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళ ముఖ్యమంత్రులు ఎవరున్నారండి, ఒక సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఒక రేవంత్ రెడ్డి ఉన్నారు, దాని తర్వాత వీళ్ళ హిమాచల్ ప్రదేశ్లో సుక్కు గారు ఉన్నారు, దాని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నదంతా వీళ్ళ అలయన్స్ పార్టీ, ఒకటి మమతా బెనర్జీ, ఒకటి స్టాలిన్, ఒకటి పినరాయి విజయన్, అటువైపు ఏమో జార్ఖండ్ లో మనం చూస్తే హేమంత్ సోరెన్. వీళ్ళు అఫ్కోర్స్ పంజాబ్ వాళ్ళు లేరంటున్నారు, వీఆర్ నాట్ ఇండియా అలయన్స్ అంటే. సో భగవంత్ మాన్ ఇస్ రూల్డ్ అవుట్. సో దీనికి మనం అడగాల్సిన ప్రశ్న, వీళ్ళకి భయం ఏంటి, మీకు ఎందుకు భయం? మీరు చట్టాన్ని ఉల్లంఘించలేదు, మీరు జైలుకి వెళ్ళట్లేదు అంటే మీకు ప్రాబ్లం లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అంటే మీకు ఏదో భయం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పట్లేదు. మీ రాహుల్ గాంధీ అన్నారు అట్లాంటి చట్టం కావాలని చెప్పారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో. మోదీ గారు అదే చేశారు, అదే చట్టం తీసుకొచ్చారు, మళ్ళీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాహుల్ గాంధీ ఒక మాట అనలేదు, ఆలోచించండి దీని గురించి. చేస్తున్న గొడవ అంతా కేసీ వేణుగోపాల్, మన మల్లికార్జున్ ఖర్గే, పాపం వాళ్ళని చాలా, నేను ఇంగ్లీష్లో అంటారు కదా, ఐ ఫీల్ పిటీ ఫర్ దమ్. ఎందుకంటే ఆయన వాళ్ళని ఒక డైలీ వేజ్ వర్కర్ లాగా వాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తే, రాహుల్ గాంధీ ఏం చెప్తే దాన్ని ఎస్ భజన పాడాల్సింది, అది లాజిక్ కూడా లేకుండా మాట్లాడతారు. పార్లమెంట్లో మనం చూసాం, కేసీ వేణుగోపాల్ అన్నారు, ఓ అమిత్ షా గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాజీనామా చేశారంటే మర్చిపోయారు. ఆయన అరెస్ట్ చేయకన్నా అప్పుడే రాజీనామా చేశారు అమిత్ షా గారు. అఫ్కోర్స్ అది ఫేక్ కేసు ఉంటే తర్వాత తెలిసింది ఫేక్ కేసు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసు, అప్పుడే తెలుసు. కానీ రాజీనామా చేశారు. కేసీ వేణుగోపాల్కి అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఆలోచించండి, ఆయన కూర్చున్న కుర్చీ సోనియా గాంధీ చేంబర్ బయట కూర్చుంటా అహ్మద్ పటేల్ లాగా. అహ్మద్ పటేల్ ఎక్కడ ఉండే, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు అందరికి తెలుసు. అది లాజిక్ అనమాట. అసలు నా పొలిటికల్ నాలెడ్జ్ లేదు, కాన్స్టిట్యూషన్ గురించి అసలు అవగాహన లేదు, ఏం లేదు. ఏదో వ్యతిరేకించాలి మోదీ గారిని, వ్యతిరేకిస్తున్నారంతే. ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ లాగానే. ఓట్ చోరీ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన అవకతవకల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? వాయనాడు కానీ రాయబరేలీ కూడా మీరు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో మీరు దాని మీద ఫోకస్ చేస్తున్నారు, మీరు గెలిచిన కాన్స్టిట్యున్సీ మీద మీరు ఫోకస్ చేయట్లేదు. మీరు కూడా దొంగ ఓటుతో కలిస్తే మీరు ఏం చేస్తారు? డాటా క్లీనప్ కోసం మనం ఇంత డీటెయిల్గా మాట్లాడాం ఫస్ట్ సెక్షన్లో దాని గురించి. సో డెఫినెట్గా ఈ చట్టాన్ని మంచి సెలెక్ట్ కమిటీకి వెళ్ళి సెలెక్ట్ కమిటీ కొంచెం అనలైజ్ చేసి దాన్ని కొన్ని పాయింట్స్ డ్రాప్ చేస్తారు, కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు, యూజువలీ నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత బిల్లుగా వస్తుంది అన్నమాట. కానీ అప్పుడు కూడా వీళ్ళు గొడవ చేస్తారు. పార్లమెంట్లో మనం చూసాం ఈసారి టెక్నికలీ 30% జరిగింది పార్లమెంట్ వర్క్. ఈసారి మొత్తం గొడవ, రోజుకి ఇదే ఎస్ఐఆర్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన క్లీన్ సిగ్నల్ తర్వాత కూడా అంగీకరించట్లేదు. అంటే వీళ్ళకి చట్టం అనేది వద్దు, మాకు రూల్ అనేది వద్దు, మాకు ఫ్యామిలీ రూల్ ఉండాలి భారతదేశంలో. బంగ్లాదేశ్లో ఏం జరిగింది అదే మేము కూడా ఇక్కడ చేస్తామని ట్రై చేశారు. మన ఒక రీల్ ఒకటి మనం నేషనల్ స్టాప్ చేసిన రీల్ చాలా వైరల్ గా తిరుగుతున్నారు. చాలా మంది నాకు రిటర్న్ పంపించారు. అది బంగ్లాదేశ్ లో జరిగిన అదే టెక్స్ట్ బుక్, సేమ్ ఓట్ ఫ్రాడ్ జరిగింది, ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడము, షేక్ హసీనా మీద దాడి చేయడము, దాని తర్వాత ఆమెను తరిమి కొట్టడం, ఇదంతా ఒక జార్జ్ సోరోస్ CIA టెక్స్ట్ బుక్ అనమాట. అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నాక రాదు, ఎందుకంటే ఇక్కడ ఒకటి మనకి డెమోక్రసీ ఉంది, మన దగ్గర జ్యుడిషియరీ ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా, కొంచెమన్నా ఇండిపెండెంట్ గా ఉంది. మన ఆర్మీ దీంట్లో అంతా పడరు, చాలా క్లియర్ గా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు రాజు. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ యాక్చువల్గా ఈ బిల్లు తేవడం వెనక ఒక విధంగా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే అతన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు ఇందులో. ప్రైమ్ మినిస్టర్ కూడా దీనికి ఏమీ అతీతం కాదని చెప్పడం ద్వారా ఆల్రెడీ ఇక్కడ ఈ రెజీమ్ చేంజ్ అయినటువంటి కాన్స్పిరసీ ఎప్పటి నుంచో ఉంది, డీప్ స్టేట్ ఇదంతా ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ బిల్లును తీసుకురావడం ద్వారా తాము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామో మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెబుతోంది.
తర్వాత ఏంటంటే సార్ మన పాలిటిక్స్లో చాలామంది యూత్కి ఇదేదో ఒక బురద గుంట, లేకపోతే ఇదేదో ఒక అన్టచబుల్, దీన్ని మనం ముట్టుకోకూడదు, దీంట్లోకి మనం ఒక జడ పదార్థము, దాన్ని మనం మార్చలేమన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఈ బిల్లు ద్వారా కొంచెం అకౌంటబిలిటీ తీసుకురావడానికి కానీ, లేదా యూత్ రాజకీయాల్లోకి ఆసక్తి చూపించడానికి ఏమైనా కొంతవరకు ఉపయోగపడుతుందా? మన దేశంలో ట్రాజడీ ఏంటంటే పని లేని వాళ్ళందరూ పాలిటిక్స్కి వచ్చేసారు. మీరు చూడండి, నార్మలీ ఎడ్యుకేటెడ్ లెవెల్లో ఉన్న మంది ఒక 5% మంది కూడా పాలిటిక్స్లో ఉండరు. వాళ్ళు ఏమంటారంటే చాలా డర్టీ గేమ్ ఇది, లంచాలు అది ఇది గొడవ, మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఐదర్ మీ గ్రాండ్ ఫాదర్ పెద్ద పొలిటీషియన్ ఉండాలి, మీ ఫాదర్ పెద్ద పొలిటీషియన్ ఉండాలి, మీ అమ్మగారు పొలిటీషియన్గా ఉండాలి, లేకుంటే మీకు ఏదైనా గాడ్ ఫాదర్ పొలిటిక్స్లో ఉండాలి, అట్లాంటి మనుషులు పాలిటిక్స్లో వస్తారు అని ఒక రీజనింగ్ వచ్చేసింది వాళ్ళకి. దానితో చూడండి, ఇప్పుడైనా ఎవరైనా యంగ్స్టర్స్ దగ్గర పాలిటిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి అసలు నచ్చదు. మన సబ్జెక్ట్ కాదు అది. వాళ్ళంటారు ఈ హేట్ పొలిటీషియన్స్ అంటారు, ఎందుకంటే వీళ్ళు చూస్తున్న పొలిటీషియన్స్ ఇట్లాంటివి. సో మీరు ఒక రాహుల్ గాంధీని చూడంగానే, మీరు ఒక పేరు తీసుకొని కానీ మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రులను చూడంగా మీరేమంటారు, మన దగ్గర ఉన్న పొలిటీషియన్ జూనియర్ లెవెల్లో ఉన్న కొంతమంది చూస్తే ఏంట్రా వీళ్ళు అంటారు. వీళ్ళకి ఏం ఉద్యోగం ఉండదు, ఏముండదు, ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటారు. ఎందుకంటే దాంట్లో దిగంగానే డబ్బులు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు, ఉన్న స్థలాలన్నీ కొట్టేసి కబ్జా చేసుకోవచ్చు. ఓకే, దానికి షాప్ కీపర్స్ని, ఇండస్ట్రియల్స్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవచ్చు, బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేయవచ్చు. ఇది వీళ్ళ పని అన్నమాట. సో ఈ బిల్లు చట్టం ఎంత తీసుకొచ్చినా కానీ రాజుగారు, మన పొలిటిక్స్ క్లీనప్ కావాల్సింది. కానీ దాంట్లో మనం చాలామంది అంటాం, చాలామంది యంగ్స్టర్స్ రావాల్సిన ఫీల్డ్ ఇది అదని, కానీ జరగదు. ఎందుకంటే దీంట్లో వస్తున్న మనుషులు, ఇప్పుడు నేనున్న కేరళలో కూడా చెప్తున్నాను, ఖద్దర వేసుకొని పొద్దున్న తిరుగుతారు 9 గంటలు కాగానే, వాళ్ళకి ఉద్యోగం లేదు, ఏం లేదు. కాలేజ్ లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి పాలిటిక్స్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫైనల్ ఏమేంటి, ఒక 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు సంపాదించుకొని మంచి పెద్ద ఇల్లు కట్టుకొని ఇది సుకూన్గా నడిపించుకోవాలి జీవితం, కష్టపడి పని చేయక్కర్లేదు. ఇది వాళ్ళ ఫైనల్ ఏం. దాంట్లో ఒక ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఇంకా మంచిది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. చాలా మంది నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు మీరెందుకు పాలిటిక్స్ వెళ్ళట్లేదు? నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, నా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను చాలా మంది యూత్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాను, కానీ మన పొలిటిక్స్లో ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు లేవు, ఒకటి గాడ్ ఫాదర్ లేవు, ఇంకోటి మనకు ఇంట్రెస్ట్ లేదు. అఫ్కోర్స్ డిబేట్ చేయడము, మాట్లాడడంలో నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. మనతో కాదు రాజుగారు ఇదంతా. ఇది మీరంతా చట్టాన్ని మార్చినా కానీ మన దగ్గర చూసాం, మనం ఎమ్మెల్యేలని కొనుక్కోవడం కానీ, ఎమ్మెల్యేలు పార్టీలు మార్చుకోవడం కానీ, ఇదంతా నడుస్తున్నాం. ఇట్స్ నో సొల్యూషన్. కానీ కొంతమంది చెప్తున్నారు, యాక్చువల్గా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు, దీంతో కొంచెం అకౌంటబిలిటీ పెరుగుతుంది, జైల్లో ఉండి కూడా ఎలా పరిపాలన చేస్తారు. మీరు చెప్పారు ఇందాక ఎగ్జాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఆవిడని పెట్టి వెళ్ళారు. ఇక్కడ హేమంత్ సోరెన్ కానివ్వండి, కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ కానీ మీరు చెప్పారు. దీన్ని తీసుకురావడం ద్వారా కొంత అకౌంటబిలిటీ పెరుగుతుంది. గతంలో మోదీ గారు స్వచ్ఛ భారత్ చేశారు, ఇక్కడ రాజకీయాల్లో స్వచ్ఛ భారత్ మొదలైందని చెప్పి ఆప్టిమిస్టిక్గా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్గా చూడండి, కరెక్ట్, అది కరెక్టే, దాంట్లో డౌట్ లేదు, ఆప్టిమిజం ఉంది. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చారు ఈ చట్టం కింద. ఆలోచించండి, ఆయన ఈజీగా చెప్పొచ్చు ప్రైమ్ మినిస్టర్ చట్టం కింద రారు అని చెప్తే ఏం చేసుకుంటారు, అప్పుడు పెద్ద గొడవ చేస్తారు. మోదీ గారు చూడండి కావాలని చేస్తారు, భయపడుతున్నారు. మోదీ గారు తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నారు, అదంతా ఫేక్ అండి, ఇదంతా ఏం లేదు, రేపు మా రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీని తీసేయడం చేస్తున్నారండి. ఆలోచించండి, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడ పోతుంది వీళ్ళకి. సో ఒక క్లీనప్ మంచిదే, కానీ ఐఎమ్ వెరీ స్కెప్టికల్ రాజు గారు. ఎందుకంటే ఈ పాలిటిక్స్ చూసి నేను ఆల్మోస్ట్ 39 సంవత్సరాల నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను చూస్తున్నాను. వీళ్ళు డెనిగ్రేషన్, మన ముందున్న పాలిటిక్స్, ముందున్న వాజ్పేయి గారి స్పీచ్లు కానివ్వండి, జార్జ్ ఫెర్నాండెస్ స్పీచెస్ కానీ, చాలామంది మధులిమాయే, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ లెజెండ్స్ అనమాట ఆ టైంలో. అట్లా ఉంటే లేరు ఇప్పుడు. వాళ్ళందరూ ఇప్పుడు ఉంటే కూడా మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. వాళ్ళని అంత ఆనెస్ట్గా ఉన్న మనుషులు చాలా తక్కువ. కానీ మిస్యూజ్ ఆఫ్ లా అని చెప్పి అప్పుడే రకరకాల సాకులు వంకలు దీని మీద పెడుతున్నారు. మేబీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారనుకుంటారు. ద ఎండ్ ఆఫ్ ద సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ పోయింది, ఆల్రెడీ రెఫర్ టు సెలెక్ట్ కమిటీ వెళ్ళింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల కల్లా ఇది చట్ట రూపం వచ్చేస్తుందా, లేకపోతే ఇంకా దీనికి ఏమైనా అడ్డంకులు, అవరోధాలు ఏమైనా? అడ్డంకులు ఉంటాయి. జేపీసీలో సెలెక్ట్ కమిటీలో అడ్డంకులు ఉంటాయి, 100% ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, మిగతా ఆపోజిషన్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ గవర్నమెంట్కి ఎప్పుడు మెజారిటీ ఉంటుంది. గవర్నమెంట్ కావాలంటే చట్టం తీసుకురావాలి. దీనికన్నా ముందు మనం చూస్తాం చాలా మటుకు చట్టాలు అట్లనే తీసుకొచ్చారు గవర్నమెంట్. సో డెఫినెట్గా ఇది కూడా అయిపోతుంది, చట్టరూపం ఎంత రెసిస్టెన్స్ ఉన్నా కూడా చట్టరూపం దాల్చుతుంది. వి హోప్ ఎంత తొందరగా వీలైతే. మరొక
అంశాన్ని చూద్దాం సార్. రీసెంట్గా తెలంగాణలో మనం ఒక చాలా విషాదకరమైనటువంటి సంఘటన రామాంతపూర్లో జరిగింది. ఐ థింక్ శ్రీకృష్ణాష్టమి రోజున అనుకుంటా 5 చనిపోయారు. తర్వాత మరుసటి రోజున మరొకరు చనిపోయారు. అంటే మనం తరచుగా చూస్తూ ఉంటాం, మన డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం. ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు తవ్వేస్తూ ఉంటారు, తర్వాత కేబుల్ ఆపరేటర్లు ఎవరో చేస్తూ ఉంటారు, తర్వాత ఇంటర్నెట్ ఈ ప్రొవైడ్ చేసే వీళ్ళు తవ్వేస్తుంటారు. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఉండదు, మొత్తం వైర్లన్నీ ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోతూ ఉంటాయి. సో సరిగ్గా దీనికి బలైపోయారు ఆ రోజున పాపం అమాయకులు. సో దీనికి ఎవరిది బాధ్యత అని చాలా స్పష్టంగా హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటాగా తీసుకుంది. హైకోర్టు కూడా చీవట్లు పెట్టింది. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్ప వీళ్ళెవరూ రంగంలోకి రారా అనేటువంటిది క్వశ్చన్. రారు. హైదరాబాద్లో గుంతలు పడి 4 చనిపోతే అప్పుడు వీళ్ళు లేస్తారు. ఏంట్రా ఏం జరిగిందని చెప్పి. మొన్న జరిగిన కృష్ణాష్టమి ఒకటే కాదు రాజుగారు, ఆ రోజు మీకు గుర్తుంటుంది. దాని తర్వాత కూడా చాలా మంది చనిపోయారు అక్కడ ఇక్కడ. ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది చూడండి, మళ్ళీ మొదలైంది. మనం చూసేది బండలగూడలో జరిగింది, కొన్ని ఏరియాస్లో ఇదంతా జరిగింది, అంబర్పేటలో జరిగింది, అది కానీ రామాంతపూర్లో జరిగిన ఇన్సిడెంట్ చూసాము. ఎలక్ట్రిసిటీ షాక్ ఎందుకు జరుగుతుంది? ఒకటి, మీ హై టెన్షన్ వాయిస్ ఒకటి ఉంటుంది, దానికి ఒక స్పెసిఫిక్ హైట్ ఉంటుంది. హైట్ కన్నా కిందకు రాకూడదని చెప్పి చేశారు. చాలా ప్లేసెస్లో కేబులింగ్ చేశారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేశారు, మంచి పని చేశారు. కానీ ఎంతగా ఇక్కడెక్కడ మనం చూస్తే, ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళండి మీరు ఒకసారి, అన్ని వైర్లు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డ్యాంగిల్ చేస్తూ ఉంటాయి. ఈ కేబుల్ అనే బిజినెస్ రాజుగారు మాఫియా బిజినెస్. నేను ఇంటర్నెట్ గురించి మాట్లాడలేదు, కేబుల్. ఈ కేబుల్ టీవీ ముందు చాలా పాపులర్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఒక టైంలో ఈ డిష్ లేకున్నప్పుడు, మిగతా ఓటీటీ ఆప్షన్స్ లేనప్పుడు, ఇంటర్నెట్ త్రూ ఓటీటీ లేనప్పుడు అందరం మనం కేబుల్ ఆపరేటర్ మీద మనం ఆధారపడి ఉన్నాం. నేను మా ఏరియాకి వచ్చినప్పుడు ఒక కేబుల్ ఆపరేటర్ని కలిసాను. ఫస్ట్ నేను మాట్లాడుతూ 22 సంవత్సరాల ముందు. ఆయన దగ్గర అడిగాను, బాబు ఈ కేబుల్ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ గుంజుకుంటున్నావు, ఇది ఒకసారి కరెంట్ వైర్కి వెళ్ళి తాగితే మా ఇంట్లో ఉన్న టీవీ ఎగిరిపోతుంది, మా ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పోతుందంటే, సార్ ఏం కాదు సార్ అన్నాడు. నేను చెప్పాను, మళ్ళీ దీనికి ఎవరు వ్యతిరేకించారంటే, అరే సార్ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మా పార్ట్నర్ సార్ అన్న. అంటే అక్కడున్న కార్పొరేటర్కి లంచం ఇచ్చే బదులు ఆయన పార్ట్నర్ చేసుకున్నారు, వచ్చిన లాభాల్లో వాళ్ళు పంచుకుంటారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన కూడా వీళ్ళేమంటున్నారు, ఐఎమ్ ఫైండింగ్ వెరీ స్ట్రేంజ్, దట్ ఒక లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో కేబుల్ సిఐఓఐ రిప్రజెంటేటివ్ అంటున్నారు, యాక్చువల్లీ కేబుల్ వాయర్స్ లో మన దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉండదు అంట. లేదు, మనకు తెలుసు. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏమైంది, ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి వైర్ మా ఇంటి దగ్గర కూడా కనిపిస్తుంది, మీకు అన్ని చోట్ల కనిపిస్తుంది. హైదరాబాద్ అని కాదు, భారతదేశంలో అన్ని డిస్ట్రిక్ట్స్, అన్ని సిటీస్, మేజర్ సిటీస్ లో కనిపిస్తుంది. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి వైర్ తీసుకున్నారు. ఆ వైరు గాలిలో ఏదో కానీ వెళ్ళి ఈ ఎలక్ట్రిసిటీ హై టెన్షన్ వైర్ 11 kV కొట్టుకుంది అనమాట. అది అవుటర్ ఎలిమెంట్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే ఇంట్లో ఉన్న మీ ఎక్విప్మెంట్ కూడా స్పాయిల్ అయిపోతుంది. నేను అదే మన ప్రేక్షకులకు చెప్పాలంటే, మీరు అందరూ క్రిటిసైజ్ చేస్తారు, ఇంటర్నెట్ ఎగిరిపోయింది, మేము ఇంటి నుంచి పని చేయలేకపోతున్నాం. కానీ మీ సేఫ్టీ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. 1-2 రోజులు మీరు ఆగితే కూడా ప్రాబ్లం లేదు, కానీ మీ ఇంట్లో ఉన్న టీవీ కానీ, మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కానీ మొత్తం అన్ని ఎగిరిపోతుంది ఒకటేసారి. స్పెషల్లీ మీ టీవీ ఎగిరిపోతుంది, ఎందుకంటే మీ కేబుల్ దానికి కనెక్టెడ్ ఉంటుంది. మీరు చట్టాలు ఉన్నాయి రాజుగారు, రైట్ ఆఫ్ వే అంటారు వీళ్ళు. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకొని ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి కనెక్షన్ ఇవ్వచ్చు. ఇది కూడా ఇల్లీగల్, నేను చెప్తున్నాను. యాక్చువల్లీ కేబుల్ ఆపరేటర్స్ దాంట్లో ఉంది, లా చట్టంలో ఉంది, అది ఉంది అంటారు. కానీ అన్ని ఎవ్రీథింగ్ షుడ్ గో అండర్ గ్రౌండ్. చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తే మీకు ప్రాబ్లం. కొన్ని మేజర్ కంపెనీలు, జియో లాంటి కంపెనీ, వాళ్ళ దగ్గర డబ్బులు మస్తున్నాయి, వాళ్ళు అండర్ గ్రౌండ్ చేసుకున్నారు ఎప్పటి నుంచో కేబులింగ్. కానీ వాళ్ళది కూడా కొన్ని వైర్ల నుంచి నడుస్తుంది. కానీ ఇల్లీగల్ గా నడిపించి మీరు డబ్బులు సంపాదించుకున్నప్పుడు యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఎవరైనా చనిపోతే, ఈ రామాంతపూర్ కానీ అంబర్పేటలో కానీ మిగతా బండలగూడలో జరిగిన ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ కోసం కేబుల్ ఆపరేటర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. అంటే కేబుల్లో ఇంటర్నెట్ ఆపరేటర్స్ ఎవరైనా కానీ, మీరు బిలీవ్ చేయరు, హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 30% మంది కేబుల్ ఇంటర్నెట్ కాదు రాజు గారు, ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నడిపించుకుంటారు. మన దగ్గర బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు నిద్రపోతున్నారు, లేకుంటే వాళ్ళు కూడా లంచం ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం క్వైట్గా ఉంచుకుంటున్నారు. ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి 10 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానికి డైరెక్ట్గా వీళ్ళు కేబుల్ ఇచ్చేసి ఒక చిన్న ఈపీబీఎక్స్ లాగా నడిపించుకుంటున్నారు. ఇది ఇంకా పెద్ద స్కామ్. ఇది ఓపెన్ చేస్తే మీకు లక్షల స్కామ్ వస్తుంది మీకు దీంట్లో. వీళ్ళు చిన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇదంతా నడుస్తుంది ఈ కేబుల్తోనే. మీరు చూడండి, ఏదైనా ఒక మెయిన్ రోడ్ నుంచి వెళ్ళండి మీరు, మీకు మొత్తం కేబుల్ కనిపిస్తుంది అక్కడ. ఒక పోల్ నుంచి ఎలక్ట్రిసిటీ పోల్. ఇది మొత్తం ఇల్లీగల్ రాజు. రైట్ ఆఫ్ వే ఉంది, మేము 21 కోట్లు ఇచ్చినామని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎందుకండి అండర్ గ్రౌండ్ తీసుకుంటలేరు?
మీకు పర్మిషన్ ఇవ్వట్లేదా, మీకు రోడ్ కటింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదా, ఉమ్, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు దీనికన్నా ముందు కూడా ఇప్పుడు హైకోర్టుకి మొన్న వెళ్ళారు పిటిషన్ తీసుకొని ఎయిర్టెల్ వాళ్ళు. ఆ పిటిషన్ యాక్చువల్ దీనికన్నా ముందు ఫైల్ చేస్తున్న వాళ్ళు కానీ విత్డ్రా చేసుకున్నారు, మళ్ళీ అదే పిటిషన్ మళ్ళీ తీసుకెళ్లారు. సో మన అటార్నీ జనరల్ చూపించారు, సార్ అది మళ్ళీ రిపీట్ అయిందని. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంతమంది చనిపోయింది చూడండి, దీని తర్వాత ఒక నెల తర్వాత అందరు మర్చిపోతారు రాజు గారు. అవును. మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ ఒక 2-3 మంది చనిపోతే మళ్ళీ వీళ్ళు వేస్తారు. ఇప్పుడు ఈ ఇది అండర్ చాలా డేంజర్. కరెక్ట్ చాలా ప్రమాదకరము. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఒక వారం 10 రోజులు దాని గురించి డిస్కషన్, తర్వాత మళ్ళీ ఎవరు యథావిధిగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కరెక్టే. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అండర్ గ్రౌండ్ ఈ కేబులింగ్ వ్యవస్థ ఇది రావాలంటే ఏ సంస్థ ముందుకు రావాలి సార్? జిహెచ్ఎంసీనా, లేకపోతే స్టేట్ గవర్నమెంటా, లేకపోతే ఎవరు ముందుకు రావాలి, ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇది అవుతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ ఆపరేటర్స్ అందరు వాళ్ళ అసోసియేషన్ ఒకటి ఉంది, ఉమ్, కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ఉంది. అంటే అది లీగల్ గా ఉన్న వాళ్ళు, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న ఊర్లలో వెళ్తే మీకు చాలా మంది చిన్న వాళ్ళు నడిపిస్తారు. దాంట్లో సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. వాళ్ళు మేజర్ ప్లేయర్స్, జియో కానీ ఎయిర్టెల్ కానీ మిగతా కంపెనీస్ ఎవరెవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి అసోసియేషన్ అన్నమాట. ఉమ్, సిఓఐ అని నేషనల్ లెవెల్ ఢిల్లీలో ఉన్నారు. ఉమ్, వాళ్ళకి చాలా పవర్ఫుల్ లాబింగ్ బాడీ. నేను చెప్పాను కదా, వాళ్ళు కూడా మొన్న ఎలక్ట్రిసిటీ బోర్డు కట్ చేసినప్పుడు కండెమ్ చేశారు. వాళ్ళ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కోచార్ కండెమ్ చేశారు. ఆయన చేయకూడదు, ఇట్లా కట్ చేయకూడదు. కట్ చేయకపోతే ఏం చేస్తారండి? ఉమ్, చనిపోయిన వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీ మీద కేసు ఏమంటారా? డెఫినెట్ గా దీనికి ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేదు మన దగ్గర. సివిల్ సెన్స్, అసలు సివిక్ సెన్స్ అనేది లేదు. మీరు ఆలోచించండి, ఎక్కడ కావాలంటే అక్కడ తవ్వుతారు. మనోళ్ళు కూడా, ఇట్స్ నాట్ ఫాల్టింగ్ జిహెచ్ఎంసీ, మనోళ్ళు కూడా ఎక్కడైనా 10 రూపాయలు లేకుండా పని చేయించుకుంటా అని చూస్తే అదే చేస్తారు. మనం ఈ లా చట్టాన్ని అసలు పట్టించుకోరు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు. మనం చేస్తుంటాం కానీ అంతా మిగతా మేము చూపిస్తాం. చూడు వాడేం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నిద్రపోతున్నారా అదేదంటారు. మీరేం చేశారు మీరు అడగట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చట్టం పాటిస్తున్నారా లేదా. మీకు గ్రౌండ్+2 పర్మిషన్ ఇస్తే మీకు గ్రౌండ్+5 ఎట్లా కట్టారు, ఉమ్, మీకు 820 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ పర్మిషన్ ఇస్తే మీరు 1000 ఎట్లా కట్టారు. ఇదంతా అక్కడి నుంచి మొదలైతే వైలేషన్స్ అన్ని. మనం అన్ని చెప్తాం, స్టాండర్డ్ వైరింగ్ తీసుకోవాలి, మనం ఐఎస్ఐ మార్క్ ఉన్న వైరింగ్ తీసుకోవాలి, అన్ని చెప్తాం. కానీ మీరు చూడండి ఓవర్లోడింగ్ ఉంటుంది. ఒక్కొక్క ఇంటికి 3 ఏసీలు వాడుకుంటారు. అక్కడ ఉన్న వైరింగ్ చాలా పాత వైరింగ్ ఉంటుంది. మళ్ళీ మనం చూసాం, మనం గుల్జార్ హౌస్ లో ఒక ట్రాజడీ జరిగింది. చాలా మంది మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయారు, చాలా మంది చనిపోయారు దాంట్లో, ఏసీ నుంచి మంట పెట్టింది. ఇది ఇంకా నడుస్తుంది. దానికన్నా ముందు నాంపల్లిలో జరిగింది, అక్కడ కొంతమంది చనిపోయారు. మర్చిపోయామన్నీ. హైదరాబాద్ లో ప్రతి సెల్లార్ మిస్యూజ్ చేస్తారు. దీనికి జిహెచ్ఎంసీలో ఉన్న అఫీషియల్స్ ని ఫస్ట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది. మీరు దీన్ని ఎట్లా ఆపలేరు. మీరు పార్కింగ్ ఎక్కడుంది, పార్కింగ్ చోట్లలో మీరు జనరేటర్ ఎట్లా పెట్టుకుంటున్నారు, పార్కింగ్ చోట్లలో మీరు కార్టన్స్ ఎట్లా పెట్టుకుంటున్నారు, పార్కింగ్ ఏరియాలో షాప్లు ఎట్లా పెట్టుకుంటున్నారు. దీనికి హైకోర్టు లేసేదాకా వీళ్ళు కూడా లేవరు. కానీ జిహెచ్ఎంసీ అఫీషియల్ రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు దే షుడ్ బి క్రిమినల్లీ కల్పబుల్, హోమోసైడ్ గా తీసుకోవాలి దీన్ని. అదే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అంతే. మీరు ట్రాన్స్ఫార్మర్ పెట్టిన తర్వాత దాని చుట్టుపక్కల ప్రొటెక్షన్ ఇస్తారా లేదా. ట్రాన్స్ఫార్మర్ కొన్ని అపార్ట్మెంట్స్ కి, కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. ఎందుకంటే వాళ్ళు లోపల పెట్టుకోరు. వాళ్ళు ఎందుకది చట్ట ప్రకారం వాళ్ళ కాంప్లెక్స్ లోపల ఉండాలి. షేర్ లంచం ఇస్తారు అక్కడ. నేను చెప్తున్నాను, ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు అని కాదు, అన్ని జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు వాళ్ళ అసెట్స్ ని ఒకసారి చూడండి. అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, చీఫ్ ఇంజనీర్ కానీ, మిగతా ఇంజనీర్స్, లైన్ మ్యాన్ నుంచి అందరు చూడండి. వాళ్ళ అసెట్స్ ఒకసారి చెక్ చేయండి. వాళ్ళకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎంత బంగారం ఉంది చూడండి ఒకసారి. అప్పుడు మీకు తెలుస్తుంది నిజం బయటపడు. అందరు అట్లా చెప్పట్లేదు నేను, కానీ చాలా మంది, మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ లైక్ దాట్. ఎందుకంటే మన దేశంలో లంచం తీసుకోవడం అనేది ఒక రైట్ గా అయిపోయింది అన్నమాట, మ్యాటర్ ఆఫ్ రైట్. మనం డైలీ చూస్తుంటాం పేపర్లలో, వీని పట్టుకున్నారు, వాన్ పట్టుకున్నారు, వాన్ ఇంటి నుంచి 20 కిలోలు బంగారం దొరికింది, ఇన్ని ప్లాట్లు దొరికింది, అదే అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ రాజు గారు. ఈ యొక్క యాటిట్యూడ్ ఉంది చూడండి, చల్తా హే యాటిట్యూడ్. మన పాపులేషన్ 140 కోట్లు ఉన్నారు, లేకపోతే కొంతమంది చనిపోతే ఏమైతుంది లేదని చెప్పి ఈ యొక్క యాటిట్యూడ్ మార్చాలి మనం. అది చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మొన్న అదొక ట్రాజడీ. ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఆలోచించి మొన్న ఒక ఇండక్షన్ చనిపోయారు. ఒక ఇండక్షన్ అంటే వైర్ టచ్ కాలేదు ఇంకా, గణేష్ ఏదో పెడుతున్నప్పుడు. అది కూడా వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ చెప్పకుండా మీరు పర్మిషన్ ఇస్తారు, రోడ్ల పైన పర్మిషన్ ఇస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడ పర్మిషన్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ గుంజుకోమంటారు. పొద్దున పూట కూడా లైట్లన్నీ ఆన్ ఉంటుంది. నాకు అర్థం కాదు ఎట్లా నడుస్తుంది. వీళ్ళేం చేస్తున్నారు. నేను గణేష్ ఒక్కటే చెప్తాను, ఈవెన్ మా దగ్గర కూడా గణేష్ పెడతారు, పర్మిషన్ తీసుకుంటాం, అన్నీ చేస్తాం అన్నమాట. కానీ దట్ ఈస్ నాట్ జస్ట్ గణేష్. మీరు అన్ని దాంట్లో కూడా మనం ఇప్పుడు మొన్న జరిగిన కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లాగానే
మనం సేఫ్టీ ఫీచర్స్ అని అసలు పట్టించుకోము. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి అసలు లేదు. కేబుల్ ఆపరేటర్ ఏమంటున్నా మా రైట్ అంటున్నాను. మీకు రైట్ ఎవరు ఇచ్చారండి? సెక్షన్ 18 కింద రైట్ ఆఫ్ వే ఒకటి ఉంది మీకు. కానీ ఆ రైట్ మీరు ఎట్లా ఉపయోగిస్తున్నారు రైట్? ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఒకరు చనిపోతే చాలా మంది వచ్చి కొన్ని న్యూస్ పేపర్స్లో కామెంట్ చేశారు, మాకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే మా దగ్గర పోయింది కనెక్షన్. మీరు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక రోజుకి ఎగిరిపోయిందండి, జీవితం ఎగిరిపోతే ఏం చేస్తారు మీరు? అప్పుడేం చేస్తారు? మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఒక చనిపోతే మీకు దాని పెయిన్ మీకు అప్పుడు తెలుస్తుంది. ఇట్లాంటి ఏదో హార్ట్ అటాక్ కానివ్వండి, మిగతా ఏదైనా డిసీజ్ చనిపోతే మనకు చెప్పొచ్చు దేవుడు గాడ్ విల్లింగ్ అని చెప్పేసి, గాడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని. ఇది దేవుడు కాదు, ఇక్కడ నడిపిస్తూ షియర్ నెగ్లిజెన్స్ అండి రాజు గారు. ఇది అన్నిట్లో మున్సిపల్ పర్మిషన్లో కానివ్వండి ఏదైనా చూడండి, ఎక్కడ కానీ అక్కడ వైలేషన్. వీళ్ళెళ్ళి చెప్తారు మీరు కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకోండి అని చెప్పి, వాళ్ళే సజెస్ట్ చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. నేను చెప్తున్నాను చాలా సెల్లార్లు చెక్ చేయండి. ఫస్ట్ చెప్తున్నాను, కుంభకోణంలో జరిగిన స్కూల్ ట్రాజడీ తర్వాత సుప్రీంకోర్టు చాలా మంది గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒక్క గైడ్ లైన్ కూడా పాటించట్లేదు జిహెచ్ఎంసీ వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళి అక్కడెక్కడ కొట్టుకుని ఉంటారు, కానీ మేజర్ వాళ్ళు పెద్దవాళ్ళందరూ పక్కన పెట్టేస్తారు. పెద్ద పెద్ద పాములన్నీ తిరుగుతున్నాయి, చిన్న పాముల్ని పట్టుకుంటున్నారు అంతే. తర్వాత ఏంటంటే సార్, బేసిక్గా ఈ డిపార్ట్మెంట్స్ మధ్య అస్సలు కోఆర్డినేషన్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదో వాడి పని వాడు చేసుకెళ్ళిపోతారు, ఇంకో పక్క ఈ టెలిఫోన్ ఆపరేటర్స్, ఇంకో పక్క ఈ మీరు చెప్పిన ఈ ఇంటర్నెట్ వీళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తవ్వేస్తూ ఉంటారు, మళ్ళీ తవ్వడం మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం. ఈ లోపు కొన్ని నెలల పాటు అలాగే ఉండిపోతాయి. దీంతో ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మొన్న జరిగినట్లాంటి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరిని ఒక సీరియస్గా అకౌంటబిలిటీ ఒక బాధ్యుడిని చేస్తే తప్ప, క్రిమినల్ కేసులు లాంటివి ఏమైనా పెడితే తప్పితే ఇలాంటి వాటికి చెక్ పెట్టలేమో అనిపిస్తుంది సార్. కరెక్ట్ రాజు గారు, మీరు చెప్పింది కరెక్ట్. మరొక అంశాన్ని చూద్దాం సార్. అండ్ రీసెంట్లీ మనం చూసాము, ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించి ముందుగా ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించింది, సిపి రాధాకృష్ణన్ గారి పేరు. అందరూ అనుకున్నారు యాక్చువల్గా ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోతుందేమని చెప్పి. కానీ తర్వాత మనం చూస్తే ఇటు నుంచి ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి, ఈయన ట్రాక్ రికార్డు కొంచెం అన్ని కాంగ్రెస్ మైండ్ సెట్కి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది సార్. కరెక్ట్. ఈయన ఫస్ట్ ఆయన సింగిల్ బెంచ్ కాదు కానీ ఒక డివిజన్ బెంచ్లో అప్పుడున్న వారన్ ఆండర్సన్ కేసు ఒకటి నాకు గుర్తుంటుంది, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అవును అవును, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మీద పెద్ద ఒక దెబ్బ అన్నమాట అది. ఎందుకంటే అది చాలా మటుకు దాంట్లో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే అక్కడ కూడా చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగింది యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో. అక్కడున్న గ్యాసెస్ని హ్యాండిల్ చేయడం, అక్కడున్న కెమికల్స్ని హ్యాండిల్ చేయడం అసలు స్టాండర్డ్స్ ఏం పాటించలేదు. దాని తర్వాత భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది, చాలా మంది చనిపోయారు. చాలా మంది ఇప్పుడు కూడా దాంతో ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్తోని వాళ్ళు సఫర్ అవుతున్నారు, చాలా మంది క్యాన్సర్ కానీ మిగతా రోగాలతో అనమాట. కానీ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో యూనియన్ కార్బైడ్కి అసలు ఏం రోల్ లేదు అని చెప్పిన మనుషుల్లో సుదర్శన్ రెడ్డి గారు. ఆయన మనం ఇప్పుడు హైండ్ సైట్లో చూస్తే అంతా మనం అది ఆయన ఏం చేయగలరు, అప్పుడున్న డివిజన్ బెంచ్ చెప్పింది కదా అని చెప్పి. కానీ ఆయన ఇంకో 2-3 జడ్జ్మెంట్స్లో, చాలా క్రూషియల్ జడ్జ్మెంట్స్లో కాంగ్రెస్ వైపు మొత్తం ఏం చెప్తారు మీరు చెప్పినట్టు సపోర్ట్ చూపించారు. ఒకటి సల్వార్ జుదూమ్ అని చెప్పి మీకు గుర్తుంటుంది, ఛత్తీస్గఢ్, అప్పుడు ఛత్తీస్గఢ్ మళ్ళీ మధ్యప్రదేశ్ నడిపెట్లో ఉన్న ఏరియాలో ఒక ప్రైవేట్ ఆర్మీ, ఈవెన్ బీహార్ వైపు కూడా ఉండేది, ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసుకున్నారు. ఈ నక్సలైట్ వ్యతిరేకంగా అక్కడ ఉన్న సివిల్ సొసైటీ వాళ్ళు సల్వార్ జుదూమ్ అని పెట్టుకున్నారు, ఒక గ్రూప్, ఆర్మ్డ్ గ్రూప్ అని. దాన్ని సుప్రీంకోర్టులో ఈ సుదర్శన్ రెడ్డి గారు దాన్ని డిస్బాండ్ చేశారు. నడవదు, అసలు వీళ్ళు ఉండకూడదని చెప్పేసి. వీళ్ళు ప్రైవేట్ ఆర్మీ, వీళ్ళు చాలా మంది భూమిహారులు, వీళ్ళు రిచ్ ఫెలోస్, వీళ్ళు పేదోళ్ళని పేరు ఇది చేస్తున్నారు, అది ఇది తుపాకీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పేదోళ్ళని భయపడిపిస్తున్నారు అని చెప్పి పెద్ద ఒక క్యాంపెయిన్ నడిపించారు. దాంతోపాటు ఈ సల్వార్ జుదూమ్ని డిస్బాండ్ చేశారు. ఏ రోజు వీళ్ళని డిస్బాండ్ చేశారు, ఏ రోజు వీళ్ళని తీసేశారు, ఆ రోజు నుంచి నక్సలిజం మళ్ళీ మొదలైంది ఫుల్ ఫ్లెజ్డ్గా. ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆ ఏరియాలంతా మనకు అందరు తెలుసు హిస్టరీ, దాని తర్వాత ఏం జరిగింది. కానీ దానికన్నా ఇంకో హిస్టరీ జరిగింది, చాలా అది ఇంకా పెద్ద ట్రాజడీ. అది సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్లో ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో, అది ఆర్మీ వాళ్ళది ఒక ఎక్స్క్లూజివ్ యూనిట్ అనమాట. ఆర్మీ వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఇస్తారు అడ్మిషన్, కొంతమందికి బయట నుంచి అడ్మిషన్ ఇస్తారు. దాంట్లో ఒక కేటగిరీ ఏముండే అంటే ఆర్మ్ ఫోర్సెస్లో, అంటే ఆర్మీలో చనిపోయిన వాళ్ళు, ఇన్ యాక్షన్ అంటే మార్టర్స్ అంటాం మనం, వాళ్ళు మార్టర్స్ వాళ్ళ పిల్లలకి అడ్మిషన్, మెడికల్ అడ్మిషన్కి కొంచెం లీవే ఇచ్చారు, కొంచెం అంటే అంత స్ట్రిక్ట్ కాకుండా కొంచెం ఈజీ ఇచ్చారనమాట, ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ పారామీటర్స్ని తప్పు పట్టారు ఈయన సుదర్శన్. ఆయన ఏమన్నారంటే ఆర్మీ ఒక ఆక్యుపేషన్ లాగా, జీతం ఇస్తారండి మీకు కొట్లాడడానికి, మీకు వెళ్ళి అక్కడ పోరాటం చేయడానికి, మీరు పెద్ద పని ఏం చేశారని చెప్పి అడిగిన మనిషి ఈయన. ఆలోచించండి.
అంటే ఆర్మీలో ఉన్న మార్టేస్ పిల్లలకి ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఏం స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వకూడదు అని చెప్పిన మనిషి సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు. దాని తర్వాత ఈయన లోకాయుక్తగా అపాయింట్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ మహారాష్ట్ర ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్, ఇదే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ చంచా అని చెప్పి పెద్ద గొడవ చేసిన వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని ప్యాక్ చేస్తారు. ఇది కొత్తదేం కాదు రాజు గారు, మీకు గుర్తుంటుంది. శేషన్ గారి టైం నుంచి ఇట్లా మొదలు పెట్టారు. ఎలక్షన్ కమిషనర్ కూడా వాడుకున్నారు వీళ్ళు క్యాండిడేట్ గా పెట్టి, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ యశ్వంత్ సిన్హాని పోయినసారి క్యాండిడేట్ గా పెట్టారు. మనకందరు గుర్తుంది. వీళ్ళకి తెలిసి ఓడిపోతారని, కానీ కావాలని చెప్పి ఒక క్యాండిడేట్ పెడతారు, కాంటెస్ట్ చేయాల్సిందే కాదని చెప్పి చాలా లక్షలు ఖర్చు పెడతారు. ఇప్పుడు చూడండి అన్ని ప్లేసెస్, యశ్వంత్ సిన్హా అయితే ప్రైవేట్ ప్లేన్ లో తిరిగారు. ఎవరు డబ్బులు ఇచ్చారు యశ్వంత్ సిన్హాకి ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి ఈయన సపోర్ట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారు. ఎవరిని? వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ని ఆయన నామినేషన్ ఫైల్ చేస్తుంది. నేను ఆర్టీఐ కింద ఒక టికెట్, ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి గారు ఆయన పాకెట్ నుంచి డబ్బులు కట్టారా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీని కూడా ఢిల్లీకి తీసుకెళ్లారా. ఎందుకంటే ఈజ్ గాన్ ఫర్ ఎ పార్టీ ఫంక్షన్. వీళ్ళందరూ అంతే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా మంది ఢిల్లీకి వెళ్ళారు. వీళ్ళందరూ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి? వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వాడుతున్నారు. మీరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వీ కెనాట్ యూజ్ స్టేట్ గవర్నమెంట్. దీనికి ప్రివిలేజ్ ఇద్దరు ముగ్గురికే ఉంది. ఒకటి ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది, ఒకటి డిఫెన్స్ మినిస్టర్కి ఉంటుంది, ఇంకోటి హోమ్ మినిస్టర్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ వైజ్ వాళ్ళకు కొంచెం ప్రివిలేజెస్ ఉంది. సో ఎస్పీజీ కానీ ప్రైమ్ మినిస్టర్ని హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఈ కేసులో సుదర్శన్ రెడ్డి గారి కేసులో చాలా మట్టుకు కాంగ్రెస్ కావాలని చెప్పి ఒక పొలిటికల్ వెపన్ వాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళేమనుకున్నారు, చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సపోర్ట్ చేస్తారు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తారేమో అనుకున్నారు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఎంతమంది ఎంపీస్ ఉన్నారో వీళ్ళకి తెలియదు. లోక్సభలో ఎంపీస్ ఉన్నారు కానీ రాజ్యసభలు ఎక్కువ లేవు. అదే టైంలో ఈయన ఎవరు, మన జగన్, వైఎస్ఆర్సీపీ జగన్ ఏమో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వచ్చేసింది అడగకుండానే. సో ఇట్ వాజ్ బిగ్ ఎంబరాస్మెంట్ కాంగ్రెస్ కోసం అనమాట. ఫైనల్ అనాలిసిస్ చూడాల్సిందంటే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారు. ఎందుకంటే ఈజీగా గెలిచి సిపి రాధాకృష్ణన్ గెలవడంలో డౌటే లేదు, అసలు డౌట్ లేదు, ఈజీగా గెలిచిస్తారు. క్లియర్ మ్యాండేట్ ఉంది, క్లియర్ నెంబర్స్ ఉంది, క్లియర్ నెంబర్స్ ఉంది, గెలిచిస్తారు. దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ సిపి గారిని తెలుసు మంచి చాలా మంది తమిళనాడు నుంచి వాళ్ళకి తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచో సంఘుతో ఉన్నారు. బీజేపీ బహుశా ధన్కర్ గారితో చేసిన తప్పు ఈసారి కరెక్ట్ చేసుకున్నారు. ఇంకోటి సౌత్ ఇండియా నుంచి, సౌత్ ఆఫ్ ఇండియా అని చెప్పాను, సౌత్ ఇండియా అని చెప్పాను, సౌత్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిప్రజెంటేషన్ కావాలి, మనకు ఎవరు లేరు అని చెప్పి సిపి గారిని తీసుకొచ్చారు. అప్పుడు డెఫినెట్గా ఒక బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకటి ఓం బిర్లా గారు రాజస్థాన్ నుంచి, సిపి గారు ఏమో తమిళనాడు నుంచి, ఈ కెన్ బి ఒక బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోతుంది. కానీ చాలా మందికి ప్రాబ్లం ఇది పట్టట్లేదు. ఎందుకంటే ఒక్కటి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఏదో ఆర్ఎస్ఎస్ ఏదో ఏం చెప్తారు, ఎక్కడి నుంచో దిగి వచ్చిన ఆర్గనైజేషన్లుగా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి చేసిన పనులు మాట్లాడితే చాలా ఉన్నాయి రికార్డ్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడానికి. మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి వ్యతిరేక వీళ్ళు చేసిన పనులు. కానీ ఐ థింక్ ఇట్స్ గుడ్ చాయిస్ సిపి గారు అండ్ హీ విల్ విన్, దాంట్లో డౌట్ లేదు. సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు, యూజీగా ఎనానిమస్ గా ఎలక్షన్ నడిచిపోతుంది, అది జరగకుండా ఉండడానికి చేసిన పని ఇది. అది కాంగ్రెస్ వాళ్ళ కల్చర్. అది ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఇదే చేస్తారు. చాలా టఫ్ కండిషన్స్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన, కూడా అందరినీ కలుపుకుపోగల వ్యక్తి. ఎవరు ఊహించల రాధాకృష్ణన్ గారి ఎంపిక చేస్తారని చెప్పి చాలా పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఐ థింక్ మోదీ గారి చాయిస్ అయి ఉంటుంది. సిపి రాధాకృష్ణన్ గారిని తీసుకురావడం ద్వారా మీరు అన్నట్టుగా సౌత్ నుంచి తీసుకురావడము, తమిళనాడు స్టేట్ నుంచి తీసుకురావడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ రాష్ట్రపతిని అక్కడ ఒడిశా అనుకుంటా ముర్ము గారు, సో ఇతను ఓబీసీ. సో ఈ సమీకరణాలన్నీ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చేసినట్టున్నారు. డిఎంకేను కూడా డిఫెన్స్లో పడేశారు. అసలు ఏం చేయాలి ఇప్పుడు ఈ విషయంలో అని అర్థం కావట్లేదు. బహుశా మరి సపోర్ట్ చేయాలన్నా వ్యతిరేకించాలన్నా ఏం చేస్తారో మరి తెలియదు మరి ఆ టైంలో. సురేష్ గారు, ఈ వారం చివరి టాపిక్ని చూద్దాం సార్. ధర్మస్థల పేరు కొద్ది రోజుల కిందట ఈవెన్ ఇప్పుడు కూడా దేశం మొత్తం కూడా మారుమోగిపోయింది. ఎప్పుడో కొంతకాలం క్రితం పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ చెప్పినటువంటి విషయాలతోటి మొత్తం అక్కడంతా చాలా జరిగిపోయింది అని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. సో తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలతో ఇదంతా కూడా ఏదో పెద్ద కాన్స్పిరసీ జరిగిందని చెప్పి ఈవెన్ డీకే శివకుమార్ గారు కూడా చెప్పినట్టుగా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలాగే కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ఇందులో ప్రధాన కాన్స్పిరేటర్గా చెబుతూ ఉన్నారు. అసలు ఏంటి సార్ ఇప్పుడు మొత్తం అదంతా ఏమీ లేదా, లేకపోతే అందులో కొన్ని మాత్రమే సత్యాలు వాస్తవాలు ఉన్నాయా, ఏంటి సార్ ఇది ధర్మస్థల మిస్టరీ? మొన్న కేరళలో నేను ఒక మలయాళం న్యూస్ ఛానల్లో డిబేట్లో ఉన్నాను ఇదే సబ్జెక్ట్ మీద.
ఆ డిబేట్లో బీజేపీ వ్యతిరేకంగా ఒక ఆయన ఉన్నారు, కాంగ్రెస్ వైపున ఒక ఆయన ఉన్నారు, ఇంకోరేమో మునాఫ్ అని చెప్పి ఒకటి వచ్చాడు కేరళ నుంచి. దీనికన్నా ముందు కూడా ఒక ట్రాజడీ జరిగినప్పుడు ఈయనకు అనిపించింది ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తారు, దానికి పాపులరైజ్ చేయడానికి ఆ ట్రాజడీ మొత్తం ఏం చెప్తారు ఎక్స్ప్లాయిట్ చేశాడు. దాని తర్వాత పట్టుబడ్డాడు, బయట నుంచి మళ్ళీ గాయపడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు దిగుతున్నాడు బయట. ఈ మన డిబేట్కి వచ్చి ఏమంటున్నా అంటే, ధర్మస్థలం మీకేం తెలియదు, అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. అప్పుడు మేము అడిగాం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధర్మస్థలం ఉందన్నారు. నేను ఇప్పుడే వచ్చానులే మనకు నాకు అన్ని తెలుసు, మొత్తం తెలుసు, అక్కడ ఏమేం జరిగింది, బెల్టహాడీలో ఏం జరిగింది, మణిపాల్లో ఏం జరిగింది అదని చెప్పేసి. కానీ పాయింట్ బై పాయింట్ క్వశ్చన్ అడిగితే అసలు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఒకటి, మీకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ రాజు గారు, ఈ మనిషి మాస్క్డ్ మ్యాన్ వాళ్ళ మిసెస్ ఇప్పుడు వచ్చే ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, ఈయనకి అక్కడ ఈ డెడ్ బాడీకి సంబంధం ఏం లేదు, ఈయన బాత్రూమ్లు క్లీన్ చేస్తుంటే ధర్మస్థలలో, ఇది ఈయన పని ఉండే అక్కడ, దట్ ఈస్ వాట్ హిస్ జాబ్ వాస్ అని చెప్పి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లాంటి అక్కడ ఎందుకు జరుగుతుందంటే, అంటే ఒకటి ధర్మస్థల ఇస్ మన అందరికి తెలుసు హిందూ అని చెప్పొచ్చు, ఎస్, కానీ దే ఆర్ బేసిక్లీ దిగంబర్ జైన్స్. ఇంకోటి వీరేంద్ర హెగడే గారు మోదీ గారితో కొంచెం క్లోజ్ ఉందా అని చెప్పి చాలా మంది కర్ణాటకలో నచ్చదు, అక్కడున్న మఠాలకే నచ్చదు. దాని తర్వాత ఈ ఇస్లామైజేషన్ ఆఫ్ కర్ణాటక, ఎస్పెషలీ సదర్న్ కర్ణాటకలో చాలా జరుగుతుంది. మంగళాపురం నుంచి మ్యాంగ్లూర్ నుంచి మీరు చూస్తే షిమోగా వైపు దాకా, ఇంక్లూడింగ్ దక్షిణ కన్నడలో మణిపాల్ కానివ్వండి, ఉడిపి కానివ్వండి, బేకాల్, అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి అట్లా. మీరు వెళ్తూ 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 మీరు కొట్టుకుంటూ పోతే పై దాకా గోకర్ణ దాకా మొత్తం కంప్లీట్ ఇస్లామైజేషన్ అయిపోతుంది. మనందరూ తెలుసు కర్ణాటకలో ఈ ఎస్డిపిఐ మన పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ లాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ టిప్పు సుల్తాన్ ఇప్పుడు జయంతి మళ్ళీ మొదలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. హిజాబ్ కాంట్రవర్సీ వస్తుంది, మీరు మర్చిపోకూడదు. దీంట్లో ఎక్కడ మీకు కర్ణాటక నుంచి ముస్లిమ్స్ కనిపించారు ఎక్కువ, వీళ్ళందరూ వచ్చింది కేరళ నుంచి. వీళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ధర్మస్థల లాంటి పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అప్పుడు రోజుకి 50,000 మందికి తిండి పెడతారు, అన్నదానం చేస్తారు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళేం చేయలేరు. ఇప్పుడు మీరు ఆ మ్యాప్ తీసి ధర్మస్థల పక్కన మాస్క్ అని కొట్టండి, 12 మాస్క్ వస్తుంది మీకు, మస్జిద్ వచ్చేస్తుంది పక్కన. ఒక టైంలో ఏం లేకుండా అక్కడ కూర్గ్కి వెళ్ళండి, కొడగు అనే ప్లేస్ లో బయట వాళ్ళు వచ్చి ల్యాండ్ కొనుక్కోకూడదని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని మార్చేశారు. ఇప్పుడు కూర్గ్ లో ఆల్మోస్ట్ చాలా మంది ముస్లిమ్స్ వచ్చి సెటిల్ అయిపోయారు, అందరు కేరళ నుంచి. సో ఏం జరుగుతుందంటే, వీళ్ళ రిలీజియన్ కన్వర్షన్ మొదలు పెట్టాలంటే, వీళ్ళకు లవ్ జిహాద్ లాంటి నడిపించాలంటే, ల్యాండ్ జిహాద్ లాంటి నడిపించాలంటే, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు బ్లాక్ మనీతో ల్యాండ్ కొనుక్కుంటారు. వీళ్ళు గల్ఫ్ నుంచి వచ్చే మనీ ఉంటే హవాలాలో, దాంతో వీళ్ళు ల్యాండ్ కొనుక్కుంటారు, భూమి కొనుక్కుంటారు అక్కడ. దానికి ప్రాబ్లం ఈ మఠాలు. అది ఏ మఠం అయినా ఉండొచ్చు. కర్ణాటకలో మోస్ట్ ఆఫ్ ద మఠాలు వాళ్ళ మెడికల్ కాలేజ్ నడిపిస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తారు, స్కూల్ నడిపిస్తారు, కాలేజ్ నడిపిస్తారు, వీళ్ళు కూడా అంతే. కానీ అది ఒకటి మోదీ గారి ప్రాక్సిమిటీ వీరేంద్ర హెగడేకి. నెక్స్ట్ ఈయన ఇట్లాంటి రిలీజన్ ఉన్నప్పుడు మనం అక్కడ ఏం చేయలేము, హిందువులు అందరు కలిసి ఉన్నారు, వీళ్ళని స్ప్లిట్ చేయాలి. ఇంకోటి మనం చూసే కాంట్రవర్సీ, అనన్య భట్ అని చెప్పి ఒక అమ్మాయి కనిపించట్లేదు, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. తర్వాత తెలిసింది అట్లా ఒక అమ్మాయే లేదు, ఆమె మణిపాల్లో చదవలేదు అసలు. ఆ మణిపాల్లో మెడికల్ కాలేజ్ అన్నారు మాదిరి. వాళ్ళ అమ్మగారు ఏమో చేసిన అలిగేషన్ చేసిన మనిషి, ఆమెను ఏం చెప్పింది, నేను సిబిఐలో పనిచేస్తున్నా అని చెప్పింది. సిబిఐ వాళ్ళంటే మాది అసలు ఏం పనిచేయలేదు, ఎవరు పనిచేయలేదు ఇట్లాంటి మనిషి అని చెప్పి. అదంతా స్టోరీ అంతా ఒకటి తర్వాత ఒకటి మొత్తం పడిపోతుంది పక్కన. ఇప్పుడు రాజు గారు మీరు చెప్పినట్లు దీని కాన్స్పిరసీ ఎవరు నడిపించారు, దీన్ని ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు చేస్తున్నారంటే, హిందువుల వ్యతిరేకంగా హిందూ రిలీజియన్ ని స్ప్లిట్ చేయడానికి కోసం చేసిన పని, కుట్ర ఇది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో చెప్పారు, ఏమో చేశారని చెప్పి వెళ్ళి తవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు మీరు ఆయన ఫస్ట్ ఇంటర్గేట్ చేయండి. లైట్ డిటెక్టర్ టెస్ట్ నాకు టెస్ట్ ఉంటుంది, మీకు తెలుసు, కసబ్ మీద కూడా ఉపయోగించమ్మా. అది ఎందుకు వాడుకోలేదు ఫస్ట్, నేను చెప్పింది నిజమా లేదా అని తెలియడానికి? అక్కడ మీకు తెలిసిపోతుంది. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని ప్లేస్లో జేసీబీలు తీసుకొచ్చి తవ్విన తర్వాత ఏం దొరకలేదు. ఒక స్కెలిటన్ దొరికింది, అది కూడా 30 సంవత్సరాల ముందు చనిపోయిన ఒక మెయిల్ మెంబర్ అంటున్నారు స్కెలిటన్ దొరికింది. అప్పుడు ఆలోచించండి, ఈ చేసిన అలిగేషన్స్ అంతా ఒక కుట్రనే రాజుగారు, దాంట్లో డౌట్ లేదు. కానీ కుట్ర ఎందుకు చేస్తున్నారు అనేది మనం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ హిందూ ఇన్స్టిట్యూషన్స్ ని కొట్టడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నారు. మీరు చూస్తుంటారు, ఈషా యోగా వ్యతిరేకంగా తమిళనాడులో సద్గురు గురించి చాలా మటుకు ఇట్లానే ఊహాగానం చేశారు వీళ్ళందరూ కలిసి. ఆయన అది చేశారు, ఇది చేశారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు, అన్ని చేశారు. లాస్ట్ హైకోర్టు కొట్టుపడేసింది అక్కడ కూడా. తమిళనాడు గవర్నమెంట్ కూడా అన్నారు ఏం లేదు, ప్రూఫ్ లేదా. ఇదంతా నడుస్తుంది ఇదన్నమాట. ఈ హిందూ రిలీజియన్ వ్యతిరేకంగా తమిళనాడు నుంచి ఉన్న నాస్తికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్న పని ఇది. అది కాకుండా కేరళ నుంచి వస్తున్న ముస్లిమ్స్ చాలా మంది అక్కడ వచ్చి సెటిల్ అయ్యి కర్ణాటకని మొత్తం వాళ్ళ బెంగాల్ ఎట్లా మార్చేశారో
బెంగాల్ డెమోగ్రఫీ ఎట్లా మార్చారో సదర్న్ కర్ణాటక డెమోగ్రఫీ కూడా అట్లనే మార్చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నార్దర్న్ కర్ణాటక కూడా వెళ్ళిపోతారు వీళ్ళు, అంటే డౌటే లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎస్డిపిఐ సపోర్ట్ తీసుకొని ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఆలోచించండి, ముస్లిం ఓట్స్ కోసం. దానికోసం సిద్ధరామయ్య గారు ఏమంటే మైనారిటీ స్టేటస్ ఇచ్చారు, అన్ని చేశారు. ఇది మనం ఎప్పుడు ఇది ఒక కుట్రనే. దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏకి ఇచ్చేసి ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదంతా నిజం బయటకు వస్తుంది. కరెక్ట్. ఈ మాస్క్ మ్యాన్ ఏదో ఒక స్కల్ తీసుకొని వచ్చాడు, అక్కడ 100 శవాలని చెప్పి మీడియా హైప్ కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. ఎవరికి నచ్చినటువంటి హెడ్లైన్స్, ఎవరికి నచ్చినటువంటి థంబ్నెయిల్స్ వాళ్ళు పెట్టేసి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు చాలా పెద్ద ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు వాస్తవాలు తెలియాలి. ఇంకా విచారణలో ఇంకేమైనా ఉంటే తప్పకుండా తెలుస్తాయనే ఆశిద్దాం సార్. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీరు ఏదైనా మా నేషనలిస్ట్ హబ్ నుంచి ఏదైనా అంశాన్ని కోరుకున్నట్టయితే తప్పకుండా వాటిని కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయవచ్చు. మనస వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.